అపోస్తుల కార్యముల గ్రంథము 28వ అధ్యాయము. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 28 వర్స్ 5. 5వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. దేవుడిచ్చిన వాక్య భాగం దీవించినట్టుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక యేసయ్య, ఈ యొక్క ఉదయకాలపు సమయంలో ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతటిలో కూడా నాయన సర్వ మహిమ ఘనత మీరే పొంది ఉన్నారని నమ్ముచూ ఉన్నాము. ఈ సమయంలో నాయన వాక్యోపదేశంలోనికి ప్రవేశించి ఉంటుండగా చదవబడినటువంటి లేఖన భాగం మీరు దీవించండి నాయన. నిలువబడిన నేను మట్టివాడను మీ శిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్ముని యొక్క జ్ఞానము ద్వారా సహాయము చేత మా హృదయాలకు ఏ మాటలు అవసరమో, మా జీవితాలకు ఎలాంటి సత్యాలు వినిపించబడితే మా యొక్క లోపాలు సవరించబడి మీలో లోతైనటువంటి అనుభవాన్ని నేర్చుకునేటువంటి జ్ఞానము మాకు కలుగుతుందో అలాంటి జ్ఞానమును మాకు బోధించమని ప్రార్థన చేయుచూ ఉంటున్నాము నాయన. యూట్యూబ్ ద్వారా కూడా అనేక ప్రాంతాల నుండి బిడ్డలు వీక్షిస్తూ ఉంటుండగా ఆ బిడ్డలను కూడా నిండారులుగా దీవించుమని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచన భాగంలో అపోస్తుడైనటువంటి పౌలు జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. దేవుని వాక్యాన్ని మనం అనేక సందర్భాల్లో చదువుతుంటూ ఉండగా ఆ చదివేటువంటి ప్రతి లేఖనాల ద్వారా మనం అనేకమైనటువంటి విషయాలు గ్రహించుకోవచ్చు. అలాగే వాటి ద్వారా మనం అనేకమైనటువంటి సత్యాలు నేర్చుకునేటువంటి అనుభవం మాత్రమే కాదు, కానీ ఆ సత్యాల ద్వారా ఒక మంచి ఆత్మీయమైనటువంటి వాగ్దానపూరితమైనటువంటి ఆత్మీయతను మనం నేర్చుకోవటానికి అవకాశం ఉంది. వాక్యాన్ని మనం ఎత్తి పట్టుకొని ప్రభు దగ్గర నుండి మనం పొందుకోవలసినటువంటి విషయాలు అనేక రీతుల్లో మనం పొందుకోవటానికి ఈ లేఖనాలు మనకు తోడ్పడతాయి. ఎలాగంటే ఉదాహరణకి ఒక చెక్ రాసామనుకోండి, సెల్ఫ్ రిటర్న్ చెక్ రాసి ఆ వ్యక్తే పోనక్కర్లేదు బ్యాంకుకి, అకౌంట్ హోల్డర్ కలిగినటువంటి వ్యక్తే పోనక్కర్లేదు. సెల్ఫ్ రిటర్న్ చెక్ మీద సెల్ఫ్ అని రాసేసి పైన ఒక సంతకం బ్యాక్ సైడ్ ఒక సంతకం రాసేసి ఎవరికి ఇచ్చి పంపించినా కానీ, ఆ అకౌంట్ హోల్డర్ కాకపోయినా కానీ ఐడెంటిటీ ప్రూఫ్ అక్కర్లేకుండానే బ్యాంకుకి వెళ్తే ఆ వచ్చినటువంటి వ్యక్తి ఎవరో అనేది ఆ బ్యాంకులో ఉండేటువంటి ఎంప్లాయీ చూడడు. ఎందుకంటే ఈ అకౌంట్ హోల్డర్ సైన్ చేసి పంపించాడు కాబట్టి, ఈ చెక్ అతడే అధికారికంగా ఇతనికి ఇచ్చి పంపించాడు కాబట్టి ఈ వచ్చినోడితో నాకు సంబంధం లేదు, పైసలు విత్డ్రా చేసి ఇవ్వటం వరకే నా బాధ్యత అని చెప్పేసి ఆ బ్యాంకులో ఉండేటువంటి వ్యక్తి అనుకుంటా ఉంటాడు. అలాగే విశ్వాసి కూడా ఈ యొక్క లేఖనాలను ఎత్తిపట్టుకొని ప్రభు సన్నిధిలో మనం ఆయన నామంలో మనం అడిగినప్పుడు, మనం గోజాడినప్పుడు మరి అది ఎవరు అడుగుతున్నారా అనేది దేవునికి సంబంధం లేదు, కానీ ఎలాంటి హృదయంతో అడుగుతూ ఉన్నారా, ఎలాంటి ఆత్మీయతతో అడుగుతున్నారా అనేదే మరి ప్రభు చూస్తాడు. కనుక అలాంటి విషయాల్ని మనం నేర్చుకోవాలి. సరే, మంచిది. మనం ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు యొక్క జీవితంలో మనం గమనించినప్పుడు ఇతడు దేవుని ద్వారా పట్టబడినటువంటి వ్యక్తిగా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. బెన్యామీను గోత్రికుడే, అలాగే పరిసయ్యుల తెగకు చెందినటువంటి వాడు, అలాగే రోమా పౌరసత్వాన్ని కలిగినటువంటి వాడు, అలాగే యూదా పౌరసత్వాన్ని కలిగినటువంటి వాడు. ఇతడు మరి ప్రజలను హింసిస్తున్నటువంటి వ్యక్తిగా ఉంటున్నటువంటి సందర్భంలో దేవుడు అపోస్తుడైనటువంటి పౌలును తన పని కొరకు నియమించుకొని అన్యజనులకు అపోస్తులుడుగా ఉండటానికి, ఎందుకంటే యూదా జనాంగానికి అపోస్తులు చాలామంది ఉన్నారు, ఈయనను ప్రత్యేకించినటువంటి విధానంగా అన్య రాజ్యాల్లో ఉండేటువంటి జెంటైల్ నేషన్స్కు, అంటే మనలాంటి ప్రజలకు ఈ దేవుని యొక్క లేఖనాలను, దేవుని యొక్క సువార్తను, మరి దేవుని యొక్క గాస్పుల్ను క్యారీ ఫార్వర్డ్ చేయటానికి ఇతడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానాన్ని మనం ఈ యొక్క లేఖనాల ద్వారా గమనించవచ్చు. అయితే
ఒకానొక సందర్భంలో సీజర్ ముందు తన యొక్క కేసును తాను వాదించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అనేకమైనటువంటి నేరారోపణలు చేస్తూ ఉంటున్నారు ఈయన మీద, అనేకమైనటువంటి అలిగేషన్స్ ఈయన మీద మరి పెట్టి అనేకమైనటువంటి ఛార్జెస్ ఇతని మీద ఫైల్ అయ్యాయి. అయితే మరి తన కేసు తానే వాదించుకొని రాజుగారి ముందు తన యొక్క నిజాయితీని రుజువుపరుచుకునేటువంటి ఒక అవకాశం ఏర్పడింది. అప్పటికే కైసరియా జైల్లో మరి అతడు మరి ఉన్నాడు. అయితే మరి తనతో పాటు 276 మంది, అంటే తనతో పాటు ఇంక్లూడింగ్ 276 ప్రిజనర్స్ని మరి ఆ ప్రాంతానికి మరి రోమ్కి వారు ట్రావెల్ అయి వెళ్తూ ఉంటుండగా ఒక షిప్లో వారు ప్రయాణాన్ని వారు ప్రారంభించినట్లుగా ఈ యొక్క పై అధ్యాయంలో మనం గమనించగలుగుతూ ఉంటాం. అయితే వీరందరూ కూడా ఓడ బయలుదేరి 2 వారాలు గడిచిన తరువాత, 2 వారాల మరి సుఖమైనటువంటి ప్రయాణం అయిపోయిన తరువాత మరి సముద్రంలో ఒక గొప్ప అలజడి ప్రారంభమైనట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. సముద్రం ఏమీ నిమ్మలంగా ఉండదు కదా, దానికి ఎలా మరి తోస్తే అలా దాని యొక్క బలాన్ని అది ప్రదర్శిస్తూ ఉంటుంది. అలాగైతే వీరు కూడా చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం, ఈ 276 మంది ప్రిజనర్స్ కూడా ఆ యొక్క ఓడ దిగువ భాగాన ఉండి ఈ యొక్క ఓడను వారు నడిపిస్తూ ఉండేటువంటి వారు. ఎందుకంటే పాతకాలంలో ఈ యొక్క ఇంజన్స్ అనేటువంటివి లేవు, ఈ యొక్క నూతనమైనటువంటి టెక్నాలజీ అనేది వారికి లేదు. కాబట్టి ఈ యొక్క ప్రిజనర్స్నే ఆ యొక్క ఓడ అడుగు భాగంలో వారందరినీ కూడా వరుసగా లైన్గా కూర్చోబెట్టేసి ఆ యొక్క తెడ్లు ఉంటాయి కదా, దానికి సంబంధించినటువంటి రోయింగ్ వాటిని పట్టుకొని ఈ ప్రిజనర్సే ఆ ఓడలను రో చేస్తూ వాళ్ళు ప్రయాణాలు చేస్తూ ఉండేటువంటి వారు. అయితే ఇక్కడ 27వ అధ్యాయం మీద మీరు అంతా సొంతగా ఇంటికి వెళ్ళి చదువుకోండి. 27వ అధ్యాయంలో మరి 2 వారాలు గడిచిపోయింది. ఆ భయంకరమైనటువంటి తుఫాను అక్కడ వారు ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణంలో ప్రారంభమైనట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఆ భయంకరమైనటువంటి తుఫాను ఏం చేసిందంటే వీరి యొక్క ఓడను అతలాకుతలం చేసేసింది. వీరు ప్రయాణాన్ని ముందు కొనసాగించలేకపోయారు. ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితి. లంగరు కూడా వేశారు, ఎక్కడైనా పట్టు దొరుకుతుందేమో, ఆ తుఫానుకు కొట్టుకొని పోకుండా ఉండొచ్చు అని చెప్పేసి లంగరు కూడా, యాంకర్ కూడా వారు వేశారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. భయంకరమైనటువంటి తుఫానుకు ఓడ బద్దలైపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ద షిప్ వాజ్ రెక్డ్. ఓడ బద్దలైపోయితే మరి ఆ బద్దలైపోతున్నటువంటి సమయంలో ఇంకా ఈ యొక్క ప్రిజనర్స్ అందరికీ భయం వేస్తుంది. ప్రాణాపాయంతో ఒక్కొక్కరు సముద్రంలోకి దూకి పారిపోవాలని చెప్పి మరి వారు ప్రయత్నాన్ని, వారి యొక్క ఆలోచనను, ఆ వేసినటువంటి సంఖ్యలను తెంపేసుకోవాలని చెప్పేసి కొంతమంది, ఆ రీతిగా అంతా కూడా గందరగోళంతో కూడినటువంటి వాతావరణం అక్కడ నెలకొంది. అయితే సైనికులు ఏం చేశారంటే వాళ్ళని చంపేయాలి, పారిపోతారేమో అని చెప్పేసి అనుకుంటే ఆ సైనికుల్లో శతాధిపతి ఒకడున్నాడు, మంచి వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేశాడంటే అతడికి పౌలు మీద సాఫ్ట్ కార్నర్ ఉంది, పౌలు మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. అతని యొక్క ప్రాణాన్ని కాపాడాలి, ఈ సైనికులు అతన్ని చంపకుండా ఉండాలని చెప్పేసి ఏం చేశాడంటే ఎవరిని కూడా చంపద్దు అని చెప్పి సైనికులకి ఆజ్ఞాపన చేశాడు. ఒక్క పౌలును చెప్తే ఈయన మీద ఏమని అనుకుంటారేమని చెప్పేసి ఎవరిని ఏం చేయొద్దు, ఈదగలిగినటువంటి వారు సముద్రంలో దూకి ఈది వెళ్ళిపోండి, ప్రాణాలని రక్షించుకోండి. మరి ఈదలేనటువంటి వారు ఈ యొక్క ఓడకు సంబంధించినటువంటి ఆ యొక్క పలకలు ఏమైనా దొరికితే వాటిని పట్టుకొని మీకు దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళిపోయి మీ ప్రాణాలని దక్కించుకోండి అని చెప్పేసి శతాధిపతి వారికి చెప్తారు. ఈ 276 మంది ఈ యొక్క ప్రిజనర్స్ కూడా మరి అక్కడ ఒక ఐలాండ్కు వారు చేరుకున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. చూడండి 28 మొదటి వచనం. మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొంటిమి అని చెప్పి అంటా ఉంటున్నాడు. ఏ ప్రాంతానికి చేరుకున్నారంట? సముద్రములో తుఫాను చేత ఓడ బద్దలైపోయిన తరువాత వారందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతానికి, మెలితే అనబడినటువంటి ప్రాంతానికి వెళ్ళారు. ఇంగ్లీష్లో మాల్టస్ అని అంటాడు. ఈ యొక్క మెలితే అనేటువంటి యొక్క హెబ్రియా పదానికి అర్థం ఏంటి అని అంటే హనీ, తేనె అనేటువంటి
మరి అర్థం. కొన్ని సమయాల్లో భర్తలు భార్యల్ని హనీ, బేబీ, డార్లింగ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. హనీ అనేటువంటి, ఈసారి ఎవరైనా హనీ అని పిలిచే వాళ్ళు ఉంటే భర్తలు కానీ లేదా భార్యలు కానీ మాల్టస్ అని పిలవండి, లేకపోతే మెలితే అని పిలవండి. మెలితే అని పిలిస్తే మన తెలుగులో అది మైండ్ మెలితే అయిపోయిందేమో అని చెప్పి అనుకుంటారు. కనుక ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, ఈ యొక్క మెలితే అనబడినటువంటి ప్రాంతానికి వీళ్ళు చేరుకున్నారు. వీరేమీ సాధారణంగా ప్రయాణం చేసి వెళ్ళినటువంటి వారు కారు. 276 మంది కూడా, అంతమంది సముద్రంలో రాత్రి ఎలాంటి దృష్టి లేనటువంటి సమయంలో, అంతా కూడా అంధకారముగా ఉన్నటువంటి సమయంలో, ఎక్కడ ఐలాండ్ ఉందో తెలీదు, ఎక్కడ మార్గం ఉందో తెలీదు, కానీ వారందరూ కూడా కష్టపడి చల్ల నీళ్ళల్లో, చాలా చలిగా ఉంటుంది ఆ ప్రాంతాలన్నీ కూడా, ఆ చల్ల నీళ్ళల్లో ఈదుకుంటా వారు ఆ ప్రాంతానికి చేరినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎలా చేరారో మనకు తెలియదు, ఒక్కరి ప్రాణం కూడా పోలేదు అక్కడ. 276 మంది కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే ఆ ఐలాండ్లో ఒక ట్రైబల్ జాతికి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ ఆల్రెడీ నివసిస్తూ ఉంటున్నారు. సామాన్యంగా ఐలాండ్స్ అంటేనే అనాగరికులు, అన్సివిలైజ్డ్ పీపుల్, చదువు లేనటువంటి వారు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అక్కడ నివసిస్తూ ఉంటారు చాలా ఐలాండ్స్లో. నేడు కూడా మనం గమనిస్తే మన ఇండియన్ ఐలాండ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అండమాన్ నికోబార్కి సంబంధించినటువంటి కొన్ని ఐలాండ్స్ ఉంటున్నాయి. వాటిల్లో కొన్ని జాతుల దగ్గరికి మన ఇండియన్స్ కూడా పోవటానికి పర్మిషన్ లేదు. ఎందుకంటే ఆ తెగకు సంబంధించినటువంటి వారు, ఆ జాతులకు సంబంధించినటువంటి వారు ఎవరు కూడా బయట వ్యక్తుల్ని, అంటే సామాన్యంగా మనలాంటి వ్యక్తుల్ని వారి యొక్క దరిదాపుల్లోనికి రానియరు. అలాగే పాశ్చాత్య దేశాల్లో కూడా, అమెజాన్ అడవుల్లో, చాలా ద్వీపాల్లో, ఆ చుట్టుపక్కల రెడ్ ఇండియన్స్ అని చెప్పేసి అమెరికాకి సంబంధించినటువంటి వారు కొంతమంది ఉంటారు. వారు ఎంత భయంకరులు అంటే మానవుని యొక్క మాంసమును కాల్చుకొని తినేటువంటి వారు. అలాగే ఆఫ్రికాలో కూడా ఉంటున్నారు. డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆ ఆఫ్రికా ఖండాల్లో, ప్రాంతాల్లో ఆయన సేవ చేస్తూ ఉంటున్నప్పుడు అలాంటి అనుభవాలు ఎన్నో ఆయన జీవితంలో ఎదురైనట్లుగా ఆయన చరిత్ర చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క ట్రైబల్స్ ఎలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారంటే, బయట వ్యక్తులు ఎవరైనా వస్తే మాకు అపాయం కలిగిస్తారేమో, మా యొక్క ప్రాంతాన్ని వారు ఆక్రమించుకుంటారేమో, మమ్మల్ని చంపివేస్తారేమో, లేకపోతే మాకు కలిగి ఉన్నటువంటి ఆ కొద్దిపాటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని వెళ్ళిపోతారేమో, మా భార్యలకు కానీ మా పిల్లలకు కానీ అపాయం తలపెడతారేమో అని చెప్పేసి చాలా అప్రమత్తంగా ఉంటారు ఈ యొక్క ట్రైబల్ జాతికి సంబంధించినటువంటి వారు. ఎందుకంటే చదువు ఉండదు వారికి, నాగరికత ఉండదు వారికి. బయట ఉండేటువంటి మనుషుల యొక్క వ్యక్తిత్వాలతో కానీ, వారి యొక్క ఆలోచన ధోరణితో కానీ ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తులుగా వీరిని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క మెలితే అనబడినటువంటి ద్వీపంలో ఉన్నటువంటి వారు మాత్రము చాలా భిన్నమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు. ఎలాంటి మనస్తత్వం అంటే చాలా మంచి మనస్తత్వం కలిగినటువంటి వారు. ఆ వచ్చినటువంటి వారిని ఆదరించినటువంటి వ్యక్తులుగా మనం చూస్తూ ఉంటున్నాం. సర్వసాధారణంగా అంతటి రాత్రి సమయంలో ఒకేసారి 276 మంది ఒక గుంపుగా వారు ఆ యొక్క ఐలాండ్కు వస్తే వీరు సహజంగా ఏమనుకోవాలి, ఇంతమంది ఒకేసారి వచ్చారేంటి, మమ్మల్ని చంపడానికి వచ్చారా అని చెప్పేసి వీరు తిరిగి అటాక్ చేయాల్సింది వారిని. కానీ వారు ఆ రీతిగా అటాక్ చేసినటువంటి వారు కాదు ప్రియులారా. దే షోడ్ సమ్ హ్యుమానిటీ. వారు మానవత్వాన్ని వారు చూపించినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. నేడు చాలామంది క్రైస్తవులకు భిన్నమైనటువంటి మనస్తత్వం, కరుణించేటువంటి మనస్తత్వం, ఆదరించేటువంటి మనస్తత్వం. వారు అనాగరికులే కానీ చదువుకున్నటువంటి వారి కంటే కూడా మించినటువంటి మంచి మనస్సు కలిగినటువంటి వ్యక్తులుగా ఈ యొక్క మరి ఐలాండ్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం గమనించవచ్చు. అసాధారణమైనటువంటి కరుణను వారు చూపించారు. ఇంగ్లీష్లో అన్కామన్ కైండ్నెస్, లేకపోతే అన్యూజువల్ కైండ్నెస్ అని చెప్పి ఇంగ్లీష్ బైబిల్లో చెప్తా ఉంటాడు. అంటే సర్వసాధారణంగా ఎవడూ కూడా చూపించినటువంటి మంచితనాన్ని ఈ వ్యక్తులు ఆ వచ్చినటువంటి నేరస్తుల మీద, ఎన్నో నేరాల మీద రుజువుపరచబడి, అందులో హంతకులు ఉండవచ్చు, అందులో దొంగలు ఉండవచ్చు, అందులో ఉరిశిక్షకు వారు తీర్పు ఇవ్వబడినటువంటి వారు ఉండవచ్చు,
ఎలాంటి కఠినాత్ములైనా కానీ ఆ 275 మందిలో ఉండుండవచ్చు. వారిలో ఒకడు పౌలు కూడా ఉంటున్నాడు. టోటల్గా ఇంతమంది వచ్చినప్పుడు కూడా వారు దయ చూపించినటువంటి ప్రజలుగా ఉంటూ ఉన్నారు. మనమైతే పేరుకి పాటలు పాడుతూ ఉంటాం, దయగలిగిన వారిపై దయ చూపించును అని చెప్పి పాట పాడుతూ ఉంటాం. అసలు దయే ఉండదు మనకి. అసలు కరుణ, జాలి, మంచితనము, మానవత్వము, ఈ వ్యక్తులు దే కంఫర్టెడ్ దెమ్. అయ్యో, నీళ్ళలో వాళ్ళు చనిపోయేటువంటి ప్రాణాపాయ స్థితిల మధ్య వారు వచ్చారే. ఎవరైనా వర్షంలో తడుచుకుంటా మన ఇంటికి వచ్చారనుకోండి, ఏం చేస్తాం? వెంటనే ఆ వ్యక్తికి గబగబా టవల్ తెచ్చి అందిస్తూ ఉంటాం. లేకపోతే ఏదైనా టీ తాగుతావా అని చెప్పి అడుగుతూ ఉంటాం. లేకపోతే ఆ తడిసిపోయినటువంటి బట్టలు తీసేసి వేరే బట్టలు వేసుకో అని చెప్పి మన ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులకి చెప్తూ ఉంటాం. లేదా మనకు తెలిసినటువంటి వ్యక్తులకి మనం చెప్తూ ఉంటాం. వీరు తెలియనటువంటి వ్యక్తులకి వీరు ఆ యొక్క అన్కామన్ కైండ్నెస్ని వారు చూపించారు. ఆ మంచి వ్యక్తిత్వాన్ని వారు చూపించినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. మనం కూడా అనేక సందర్భాల్లో అలాంటి మంచితనం లేనటువంటి పరిస్థితుల మధ్య మన ప్రభువు కూడా అలాంటి అన్యూజువల్ కైండ్నెస్నే మన పైన చూపిస్తూ ఉంటున్నాడు. మనకు అర్హత లేనటువంటి మంచితనాన్ని దేవుడు చూపిస్తూ ఉంటున్నాడు. మనం ఎన్నిక లేనటువంటి విధానంలో దేవుడు మనల్ని ఎన్నిక చేసి దేవుడు తన మేలు చేత మనల్ని బలపరుస్తున్నట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. చాలామంది క్రైస్తవులకి లేనటువంటి మంచితనాన్ని అన్య మతాల్లో ఉండేటువంటి వారిలో మనం గమనించవచ్చు. బ్రాహ్మిన్స్లో మనం గమనించవచ్చు. హైందవుల్లో మనం కొన్ని వర్గాలలో ఉండేటువంటి వ్యక్తుల్లో మనం గమనించవచ్చు. ముస్లిమ్స్లో అలాంటి వారిని మనం గమనించవచ్చు. అంటే క్రైస్తవుల యొక్క నియమము, క్రైస్తవుల యొక్క వాక్యములో ఉండేటువంటి లోతు తెలియనటువంటి వారే చాలా విధానాల్లో మంచి వ్యక్తులుగా లోకంలో జీవిస్తూ ఉంటున్నారు. కానీ క్రైస్తవులు అనబడినటువంటి వారు, విశ్వాసులు అనబడినటువంటి వారు అలాంటి వ్యక్తిత్వాన్ని, అలాంటి మంచితనాన్ని చూపించలేకపోతూ ఉంటున్నారు. కానీ ఇక్కడ వీరు మాత్రము నేరస్తులకి వీరు కరుణను చూపించినట్లుగా, ఆదరిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. వారేమీ నెగిటివ్గా అనుకోలేదు. మా ప్రాణాలు తీసేస్తారేమో, మమ్మల్ని హత్య చేస్తారేమో, మాకున్నటువంటిదంతా కూడా దోచుకొని వెళ్ళిపోతారేమో అని చెప్పేసి మనమైతే అలా అనుకుంటాం. కాని టైంలో ఎవరైనా చుట్టం మన ఇంటికి వచ్చాడు అనుకోండి, మనసులో మన ఇన్నర్ ఫీలింగ్ ఏముంటుంది? ఇప్పుడు వచ్చాడేంటి, ఇప్పుడు ఈయనకి మేము వండి పెట్టాలా, ఇప్పుడు మేము ఈయనకి ఇంకేమైనా చెయ్యాలా? టైం కానటువంటి టైంలో వచ్చినటువంటి చుట్టానికే మనం అలాంటి పరిస్థితిని మనం ఇన్నర్ ఫీలింగ్ అలా ఉంటే, వీరి మాత్రము అలాంటి నెగిటివిటీ అనేది లేదు. క్రైస్తవులు అలాంటి నెగిటివిటీ అనేది పోవాలనేది దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటే నెగిటివ్ అయినటువంటి విధానమే వస్తూ ఉంటుంది. కానీ పాజిటివిటీని మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆ పాజిటివిటీని మనం గ్రహించవచ్చు. అది మనకి ఇక్కడ పౌలు గారు ఈ యొక్క సందర్భం ద్వారా మనకు నేర్పిస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 3 ఒక మాట చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 12:34. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు అని అంటా ఉంటున్నాడు అక్కడ. సర్ప సంతానమా అనగా దేవుని యొక్క సత్యాలు ఎరిగినప్పటికీ కూడా అపవాది సంబంధులుగా జీవిస్తున్నటువంటి వారు సర్ప సంతానముగా పరిగణించబడతా ఉంటున్నారు. గనుక మీరు మీ యొక్క జీవిత విధానంలో, మీ క్రియల్లో చూపించినటువంటి విధాన్ని మీరు మంచి మాటల ద్వారా ఎలాగ మీరు చూపించగలుగుతారు? క్రియల ద్వారా మంచితనాన్ని చూపించాలనేది అక్కడ గ్రంథకర్త తెలియచేస్తూ ఉంటున్నాడు. కనుక నెగటివిటీ అనేది మన హృదయాల్లో ముందే స్థిరపరచబడిపోయింది అనుకోండి, ఆ అలవాట్లు కూడా అలాగే వచ్చేస్తూ ఉంటాయి. ఆ మాదిరి అంతా కూడా అదే, ఆ మాట, ఆ నైజము, ఆ ప్రవర్తన, ఆ చెడు తలంపుల్లోనే మానవుడు ఎదగటానికి అవకాశం ఉంది. కానీ ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో ఉండాలనేది ఇక్కడ దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. మరి ముఖ్యంగా విశ్వాసులు, ఎందుకంటే మనం మార్పు చెందినటువంటి వారము. మన యొక్క మాట మారాలి, మన యొక్క స్వభావం మారాలి, మన జీవితాలు మారాలి. ఎందుకు అనంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటున్నాడు. వీఆర్ సీల్డ్ బై హిస్ స్పిరిట్. మానవుని యొక్క ప్రేరేపితమైనటువంటి ఆత్మ రావటానికి వీలు లేదు.
మానవ ప్రేరేపితమైనటువంటి ఆలోచనను మనం చేయటానికి వీలు లేదు. వెన్ వీఆర్ సీల్డ్ బై ద స్పిరిట్, వీ నీడ్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద స్పిరిట్. దేవుని యొక్క ఆజ్ఞలను మనం నెరవేర్చవలసినటువంటి వారమై ఉంటున్నాం. దట్ ఈస్ ద సచ్ నేచర్ షుడ్ కమ్ అవుట్ ఫ్రమ్ అ క్రిస్టియన్. అలాంటి స్వభావం మనలో నుండి రావాలి, మంచి చేసేటువంటి స్వభావము. అంతేకాని సర్ప సంతానముగా మనం ఉండకూడదు, అపవాది సంబంధముగా మనం ఉండకూడదు అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. గలతీ పత్రిక తిప్పండి, గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 6:9. మరియు మేలు చేయుటయందు విసుకక ఉందుము. విసుక అనేది చాలా సాధారణమైనటువంటి అంశంగా మారిపోయింది నేటి కాలంలో. ఎందుకంటే పాతకాలంలో ఉండేటువంటి వ్యక్తులకి ఆ చిన్నప్పటి నుంచి కష్టపడినటువంటి తత్వం వారికి అలవాటు అవుతుంది కనుక విసుగు అనేది చాలా సర్వసాధారణంగా రాదు. కానీ నేడు మన ఇళ్ళలో ఉండేటువంటి పిల్లలకి కానీ నేటి తరంలో ఉండేటువంటి వ్యక్తులకి కానీ మనం గమనిస్తే విసుగు అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది. ఒక గ్లాస్ తీసి ఇక్కడ అట్లా పెట్టడానికి అమ్మ అబ్బా అనేటువంటి మాటలు. కనుక ఒక చిన్న పని చేయటానికి మమ్మీ ఏదైనా పని చెప్పింది అనుకోండి, అబ్బా ఇప్పుడు నేను చేయలేను, నువ్వే పోయి చేసుకోపో. డాడీ ఏదైనా పని చెప్పాడు అనుకోండి, నేను బయటికి పోను, నువ్వే పోయి తెచ్చుకోపో. అంటే చిన్న చిన్న విషయాలకే విసుగుపడేటువంటి విధానం. అలాగే ఆత్మీయమైనటువంటి జీవితంలో కూడా విసుగు అనేది విశ్వాసి అలవాటు చేసేసుకున్నాడు. శారీరకంగా ఏ రీతిగా అయితే అలవాటు చేసుకొని ఉన్నాడో ఆత్మీయమైనటువంటి పద్ధతుల్లో కూడా ప్రపంచంలో ఉండేటువంటి నేటి క్రైస్తవ్యం విసుగుపడటాన్ని మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేసేటువంటి విధానం నేడు లేదు. వాక్యంలో ఉండేటువంటి లోతును గ్రహించేటువంటి విధానం నేడు లేదు. విసుగుపడేటువంటి విధానం, తూలనాడేటువంటి విధానం, దానిని హేళన చేసేటువంటి విధానం. రాత్రి 12వ కీర్తనలో కీర్తనకారుడు అక్కడ దావీదు ఏమని తెలియచేస్తూ ఉంటాడు, భక్తి కలిగినటువంటి వారు ఉన్నారా అసలు అనేటువంటి మాటలు మనం చదువుకున్నాం కదా. విశ్వాసులు అనబడినటువంటి వారు అసలు నాకు కనిపించట్లేదు అని చెప్పేసి కీర్తనకారుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నేటి క్రైస్తవ్యంలో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అలాంటి విధానం. దేవుని కార్యక్రమం అనగానే ఇట్స్ ఎ బోర్. మా వాడు అంటాడు, నువ్వు చాలాసేపు వాక్యం చెప్తావు, నాకు బోర్ కొట్టిద్ది అంటాడు. ఇవాళ సండే చర్చ్ ఉందిరా, రెడీ కావాలంటే, నువ్వు చాలాసేపు చెప్తావు డాడీ, అంతసేపు కూర్చోవడం చాలా కష్టం డాడీ అని చెప్పి అంటాడు. అంటే కాసేపు దేవుని సన్నిధిలో వినటానికి వాడికి ఏం అర్థం కాకపోతేనే ఆ మాట అంటున్నాడు. ఇంక అర్థమయ్యే వాళ్ళు ఇంక నా గురించి ఇంకేం అనుకుంటారో, పాస్టర్ గారు ఎప్పుడు ముగిస్తాడు రా బాబు, ఈరోజు వదిలేటట్లేడు. కాబట్టి విసుగుపడేటువంటి విధానం. పాత నిబంధన కాలంలో విసుగుపడినటువంటి వారు చాలామంది ఉంటున్నారు. వారిలో ప్రాముఖ్యం కలిగినటువంటి వారు ఇశ్రాయేలీయులు, ఇశ్రాయేలు జనాంగం. వారి యొక్క చెడు ప్రవర్తన ద్వారా, వారి యొక్క చెడు ఆలోచన ద్వారా 11 రోజుల్లో జరగవలసినటువంటి ప్రయాణము 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాల వారి యొక్క ఆ యొక్క స్పిరిచువల్ ట్రావెల్ ఏదైతే ఉందో, పౌలు ఇక్కడ ట్రావెల్ అయ్యాడు. రోమాకు ట్రావెల్ అవుతూ ఉంటున్నాడు శారీరకంగా. ఓడ బద్దలైపోయింది. మెలితే అనబడినటువంటి ప్రాంతానికి పౌలు చేరుకున్నాడు. అలాగే విశ్వాసి కూడా ఈ యొక్క ఆత్మీయమైనటువంటి యాత్రలో మనం ఉంటుండగా అనేకమైనటువంటి సందర్భాలు మనకు ఎదురవుతూ ఉంటున్నప్పుడు విసుగుపడి, కలతపడి, దేవుని మీద హేయమైనటువంటి విధానంగా ఆలోచన చేసి మన వ్యక్తిత్వాన్ని, మన స్వభావ సిద్ధమైనటువంటి దేవుని యొక్క లక్షణాలని మనం సంతరించుకోలేకపోతూ ఉంటున్నాం. ఇశ్రాయేలీయులు కూడా చేసినటువంటి తప్పిదము అదే. వారు మార్గాయాసము చేత అనేకులు అరణ్యములో చనిపోయిరి, కూలిపోయిరి, నశించిపోయిరి. ఏ ఆయాసం అంట? మార్గాయాసము చేత. త్రిప్పండి సంఖ్యాకాండం త్రిప్పండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 29వ వచనాన్ని చదవండి. నంబర్స్ 14:29.
మీ శవములు అరణ్యములో రాలెను. అనగా పై ప్రాయము కలిగిన వారందరూ, చూడండి, నాకు విరోధముగా సనిగిన వారందరూ కూడా రాలిపోయేదరు. దేవుడు అక్కడ చెప్తా ఉంటున్నాడు. అంటే వారి యొక్క ప్రవర్తన దేవునికి ఎంత కోపాన్ని తెప్పించిందో, వారు సనిగినటువంటి విధానం, వారు ఐగుప్తు దేశములో నుండి విమోచించబడినటువంటి క్షణము నుంచి కూడా దైవజనుడైనటువంటి మోషే ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు, అనేకమైనటువంటి విధానాల్లో వారిని దేవుడు ఆదరిస్తూ బలపరుస్తూ అనేక సమయాల్లో వారిని దేవుడు ఆదరించినప్పటికీ కూడా దే వర్ నాట్ థ్యాంక్ఫుల్ అంటూ గాడ్ అండ్ యెట్ దే మర్బర్డ్ అంటూ గాడ్. వారు సనిగినటువంటి వారుగా. 43వ వచనం కూడా చదవండి అక్కడే. 43 ఏలయనగా మీరు ఖడ్గము చేత కూలుదురు, మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక యెహోవా మీకు తోడై ఉండడు. సర్వసాధారణంగా క్రైస్తవులంగా యెహోవా తోడుండాలి, యెహోవా చెయ్యి తోడుండును గాక, యెహోవా ఆత్మ తోడుండును గాక. అంతా పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. అసలు మన బతికేందో మనం చూసుకోవాలి ఫస్ట్. దేవుడు ఎప్పుడు తోడుంటాడు మనకి. ఇశ్రాయేలు జనాంగము మోషే ద్వారా నడిపించబడినప్పటికీ కూడా దేవుడు అక్కడ చెప్తా ఉంటున్నాడు, మీరు చేరరు, మీరు వాగ్దానం పొందరు, మీకు నా చెయ్యి అసలు తోడుగా ఉండదు అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే వారు సనిగినటువంటి ప్రజలుగా ఉంటున్నారు. దైవజనుని మీద సనిగారు, యెహోవా దేవుని మీద కూడా వారు సనిగినటువంటి ప్రజలుగా ఉంటున్నారు. వారు దేని దగ్గర కూడా తృప్తి పొందినటువంటి ప్రజలుగా మనం చూడం. నేడు కూడా లోకంలో ఏమైపోయింది? ఎంత ఉన్నా, ఏది ఉన్నా, దేవుడు ఎంత మేలులు చేసినా, ఎన్ని ఉపకారాలు చేసినా ఇంకా అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు, అది లేదు. ఎన్ని భోజన పదార్థాలు భార్య ప్రేమతో చేసి పెట్టినా కానీ ఇంకోటి ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు. ఇశ్రాయేలులు కూడా చేసినటువంటి తప్పిదం అదే. దే ఫర్గాట్. మర్చిపోయారు, ఇంకా సనిగారు వారు దేవుని మీద. దేవుని మీద సనగటం ఎంత? ఇంట్లో భర్త మీద సనిగితేనే భర్త ఒప్పుకోడు. ఏం సనుగుతున్నావు, గట్టిగా మాట్లాడని చెప్పి అంటారు కొన్నిసార్లు. అలాంటిది దేవాది దేవుని మీద అన్ని మేలులు పొందినప్పటికీ కూడా ఇశ్రాయేలు జనాంగము మార్గాయాసము చేత ఇంకెంతకాలం మేము చర్చికి వెళ్ళాలి, ఇంకెంతకాలం మేము ప్రయాణం చేయాలి, ఇంకెన్నిసార్లు మేము బైబిల్ క్లాసుల్లో పాలు పొందాలి, ఇంకెన్నిసార్లు మేము సహోదరుల కూడికల్లో పాలు పొందాలి, ఇంకెన్నిసార్లు మేము విజ్ఞాపనలో పాలు పొందాలి. మేము అనుకునేటువంటి దీవెన మాకు రావట్లేదు, మేము అనుకునేటువంటి ఆశీర్వాదం మాకు రావట్లేదు. ప్రతి ఆదివారం మేము దేవుని సన్నిధికే వెళ్ళాలా? ప్రతి ఆదివారం వెళ్ళి దేవుని రొట్టెరసాల్లో పాలు పొందాలా? ఎంతకాలం ఈ యొక్క ఆత్మీయమైనటువంటి క్రమాన్ని మేము పాటించాలని అనుకునేటువంటి క్రైస్తవులు ఉన్నారు నేడు లోకంలో. ఎంతకాలము పోరాడినా నేను అనుకున్నటువంటిది నా జీవితంలో జరగట్లేదే, నేను ఎందుకని దేవుణ్ణి వెంబడించాలి, నేను ఎందుకని దేవుణ్ణి ఆరాధించాలి, నేను ఎందుకని ప్రభు సన్నిధికి నేను వెళ్ళాలి అని చెప్పి అంతా మానుకొని ఇళ్లలో కూర్చుకునేటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. దేవుడు నాకేం చేయట్లేదు కాబట్టి నేను దేవుని సన్నిధికి వెళ్ళను, దేవుడు నాకు మేలు చేయట్లేదు కాబట్టి నేను దేవుణ్ణి ఆరాధించను, దేవుని వాక్యాన్ని నేను చదవను అనుకునేటువంటి క్రైస్తవులు నేడు ప్రపంచంలో చాలామంది ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటున్నాము, దే కుడ్ నాట్ రీచ్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్ బికాస్ దే మర్బర్డ్ టువర్డ్స్ గాడ్. ఎంతమంది చేరారు అంటే కాలేబు, యెహోషువ ఇద్దరు చేరారు అంతే. మిగిలిన వాళ్ళంతా 30 లక్షల మంది అవుట్. మోషే కూడా వెళ్ళలేకపోయాడు పాపం, ఎందుకంటే ఆయనతో ఉన్నటువంటి బృందం అలాంటిది, ఆయనతో పాటు ఉన్నటువంటి సంఘం అలాంటిది. వీరు అంతగా విసికిచ్చి మోషేను కూడా పోనీయకుండా చేశారు. ఆఖరికి
నన్ను అడిగితే నేను అదే చెప్తాను. కాబట్టి అలాంటి విధానాన్ని ఈ యొక్క ఈ మెలితే అనబడినటువంటి దేవుని జ్ఞానము లేనటువంటి ప్రజలు వీరు, దేవుని యొక్క సత్యాలను ఎరగనటువంటి ప్రజలు వీరు. కానీ వీరు దేవుని ప్రేమను చూపిస్తున్నటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఒక మంచిని చేస్తే, ఒక వ్యక్తికి మనం చేయవలసినటువంటి మంచిని చేస్తే దానికి తగినటువంటి ప్రతిఫలము దేవుడు ఏదో ఒక కోణంలో మనకి ఇస్తాడు. ఆ విషయాన్ని విశ్వాసిగా మనం ఎన్నడూ కూడా మర్చిపోవడానికి వీలు లేదు. ఒకవేళ అవతల వ్యక్తి కీడు చేసినటువంటి వ్యక్తి అయినా కానీ వీ నీడ్ టు షో మెర్సీ అంటు దెమ్. ప్రసంగి గ్రంథం త్రిప్పండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథము 11:1. నీ ఆహారమును నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. ఆహారము నీవు నీళ్ళ మీద వెయ్యి, చాలా దినాలైన తర్వాత అది నీకు కనబడుతుంది అని చెప్పి అంటున్నాడు. ఆహారాన్ని నీళ్ళ మీద వేయటం ఏంటి? ఆహారం నీళ్ళ మీద వేస్తే అది ఉంటుందా? వాటర్ ఫ్లోకి అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లేదా అక్కడే ఉందనుకోండి, కొన్ని రోజులకి ఏమైపోతుంది? అది కుళ్ళిపోతుంది. లేదా ఏమవుతుంది? నీళ్ళ క్రిందకు డ్రౌన్ అయ్యి అది వెళ్ళిపోతుంది. ఆహారం ఏమో అక్కడ నిలబడదు. కానీ ఏంటి, అక్కడ జ్ఞాని ఆ మాటలు చెప్తా ఉంటున్నాడు, ఆహారం నీళ్ళ మీద పోయి కొన్ని రోజులైన తర్వాత దాని యొక్క ప్రతిఫలాన్ని నీవు అనుభవిస్తావంటే, ఆహారము అనగా ఆత్మీయమైనటువంటి విలువలు, ఆహారము అనగా ద స్పిరిచువల్ గిఫ్ట్స్ ఆఫ్ అ క్రిస్టియన్, వాటిని నీళ్ళ మీద వేయి. నీళ్ళ మీద అంటే, నీళ్ళంటే ఏంటి? చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నాను, జనములు. 2 అర్థాలు. నీరు అంటే దేవుని వాక్యం. ఆ సందర్భాన్ని బట్టి మనం దాన్ని డైవర్సిఫై చేసుకోవాలి. జనముల మీద నీ యొక్క స్పిరిచువల్ టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నీవు చల్లు, తగిన కాలమందు వాటి యొక్క ప్రతిఫలాన్ని నీవు అనుభవిస్తావు. కాబట్టి విశ్వాసిగా మనం నేర్చుకోవలసినటువంటి విధానాన్ని మనం నేర్చుకోవాలి, ఇతరులకి నేర్పించవలసినటువంటి విధానాన్ని నేర్పించాలి. దానికి తగినటువంటి బహుమానము తగిన కాలమందు దేవుడు ఆ పంట కోసేటువంటి విధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. విశ్వాసిగా దానిని మనం నేర్చుకోవాలి. మన ఆయన అనేక సందర్భాలు అనేక మందికి మేలులు చేశాడు. ఇప్పటికీ కూడా ఆ మాటలు వింటూ ఉంటాం. మీ డాడీ మాకు ఆ మేలు చేశాడు, ఆ సందర్భంలో అలా చేశాడు, పలాని మానిటరీగా సహాయం చేశాడు, లేకపోతే పలాని ఎమ్మెల్యే గారితో ఒక పని ఉంటే జరిగించాడు. అనేకమైనటువంటి, నేను పోయిన సంవత్సరం ఆ వెనకాల ఉన్నటువంటి లేన్లోకి వెళ్ళి కొంచెం నాకు ఒక 2 బస్తాలు ఇసుకను 2 బస్తాల కంకర కావాల్సి వచ్చింది. సడన్గా ఇంక అప్పటికప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఆ వెనకాల లైన్లో ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. అక్కడికి వెళ్ళి ఆయన అడుగుదాము, ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ ఇచ్చేసి తెచ్చుకుందామని చెప్పేసి పోతే చెప్పాను, ఇక్కడ మీ వెనకాల లేన్లో ఉంటామండి, పలానా ఆర్యారావు గారి అబ్బాయిని నేను, కొంచెం ఈ మెటీరియల్స్ కొంచెం కావాలి, మీరు అమౌంట్ ఎంతైతే చెప్తారో నేను ఇచ్చేస్తానంటే, ఆర్యారావు గారి అబ్బాయి అని చెప్పాక నేను ఎందుకు అడుగుతానండి, అవసరం లేదు నాకు, మీరు తీసుకొని వెళ్ళిపోండి, మీకు ఎన్ని బస్తాలు కావాలో, ఎంత కంకర అంటే కంకర, ఇసుక అంటే ఇసుక, అక్కడ ఒక పనివాడు ఉంటే ఈ సార్కి ఎంత కావాలో అంత ఇచ్చేసేరా బాబు అని చెప్పేసి చెప్పాడు. అదేంటండి అమౌంట్ తీసుకోరా అంటే, లేదండి ఆర్యారావు గారి అబ్బాయి అని చెప్పాక మేము తీసుకోము, మీరు ఈ ఏరియాలో లేనప్పుడు ఇద్దరులే, మీరు ఏరియాలో ఉన్నంతకాలం అవసరం లేదు మాకు అని చెప్పేసి అన్నాడు ఒక మాట. అంటే వారు చేసినటువంటి మేలు ఏదో ఒక రూపాన మనం నేటి కాలంలో చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగే మీ జీవితాల్లో కూడా మీ తల్లిదండ్రులు చేసినటువంటి విధానాలు మీరు గమనించవచ్చు. అలాగే ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటున్నాము, దేవర్ గ్రాటిట్యూడ్. వారు అన్గ్రాటిట్యూడ్గా లేరు, అన్థ్యాంక్ఫుల్గా లేరు. లేనటువంటి వారు అనేక మందిని చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో కృతజ్ఞత లేనటువంటి మనుషులు, పొందినటువంటి మేలుకు ఒక మంచిగా నడవాలనేటువంటి మనస్సు ఉండదు, పొందినటువంటి ఉపకారాలకు దేవునికి కృతజ్ఞులుగా ఉండరు, పొందినటువంటి సహాయం చేసినటువంటి మనుషులకు కూడా కృతజ్ఞత చూపిరు. చేశాడులే సహాయం, ఆయన దగ్గర డబ్బు ఉంది కాబట్టి సహాయం చేశాడు మాకు,
అని చెప్పేసి ఇంకా హేళనగా మాట్లాడేటువంటి ప్రజలు ఉంటున్నారు. పొందినటువంటి విధానానికి కృతజ్ఞత లేనటువంటి విధానం. కాబట్టి ఇక్కడ మాత్రము అలాంటి వారుగా వీరు లేరు ప్రియులారా. అలాగే సామెతల గ్రంథం త్రిప్పండి 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనాన్ని చదవండి. సామెతలు 3:27. మేలు చేయుట చేతనైనప్పుడు దానిని పొందదగినటువంటి వారికి నీవు చేయకుండా వెనుక తీయకుము అని అంటా ఉంటున్నాడు. అట్లా కాదండి, నాకు నచ్చిన వాళ్ళకి నేను సహాయం చేస్తాను, నాకు నచ్చిన వాళ్ళకి నేను సహాయం చేయను అని చెప్పి అక్కడ రాయలేదు. నీవు గనక చేయదగినటువంటి అర్హత నీకు దేవుడు ఇచ్చినప్పుడు, అవకాశం నీకు ఇచ్చినప్పుడు, సహాయము ఏ విధానంగానైనా కానీ దేవుడు నీకు ఒక అనుకూలతను దేవుడు నీకు ఇచ్చినప్పుడు దానిని చేయకుండా నీవు నీ చేతిని వెనుక తీయకూడదు. మనం దేవునికే ఇయ్యము, ఇక ప్రజలకి ఏం పెడతాం మనం? కాబట్టి అలాంటి విధానాన్ని ఇక్కడ ప్రభువు మనకు నేర్చుకోవాలని ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. మరి ఒక మాట చదివి సహాయం చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి అని అంటా ఉంటున్నాడు. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. ఇందాక గలతీ 6:9 కూడా అది పూర్తిగా చదివించలేదు, ఒకసారి త్రిప్పండి అక్కడ కూడా. ఇక్కడ సహోదర ప్రేమ అనేది దాన్ని కాన్స్టాంట్గా ఒకే విధానంగా మనం ఉండనీయవలసినటువంటి వారం ఏంటున్నాం. కానీ మానవులంగా వి చేంజ్ అకార్డింగ్ టు అవర్ సిచ్యువేషన్స్. మనకిష్టమైనటువంటి విధానంగా, మనకు అనుకూలమైనటువంటి విధానంగా మన పరిస్థితులను మనం మార్చివేసుకుంటూ ఉంటాం. అందుకనే ప్రభు అక్కడ ప్రేరేపిస్తూ ఉంటున్నాడు, దానిని నిలవరముగా ఉండనియండి అని అంటూ ఉంటున్నాడు. దాంట్లో హెచ్చు తగ్గులు ఉండటానికి వీలు లేదు, దాంట్లో దాపరికాలు ఎలాంటి విధానంగా ఉండటానికి వీలు లేదు. చదవండి గలతీ 6:9 కూడా. విసుకక ఉందుము, అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోతుము అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. మేలు చేయాలి. వ్యక్తుల్లో తగువు ఉందనుకోండి, ఆ తగువును తీర్చడానికి వెళ్ళాలి. కొంతమంది క్రైస్తవులు చాలా టాలెంటెడ్. ఎంత టాలెంట్ అంటే ఆదరించడానికి పోయినట్టు పోయి ఇంకొక నిపురవాడ వేసి వస్తారు. సమాధానపరచటానికని వెళ్ళి ఆ కొంపని తగలబెట్టేసి వస్తారు. భార్యాభర్తలు ఏదో గొడవ పడ్డారు, వెళ్ళి సమాధానం పరుద్దాము అనేది అనడానికి పోతారు. ఈ కంప్లైంట్స్ అన్నీ విన్నాక లాస్ట్లో, అవునా అమ్మా మొన్న ఇలా నాతో అన్నారు కొంతమంది, అవును నిజమే, నువ్వు చెప్పింది అయితే నిజమే అని చెప్పేసి దానికి ఇంకొక యాడింగ్, ఇంకొక ఎక్స్ట్రా. నీవు రాచుకున్నటువంటి నిప్పును మీద నీళ్లు జల్లి, వాక్యాన్ని జల్లి దాన్ని ఆర్పటానికి వెళ్ళావా, లేకపోతే దాని మీద అపవాది యొక్క అగ్నిని జల్లి ఆ ఇంటినే తగలబెట్టేలాగా, కాపురాలు చీల్చుకొని పోయేలాగా, భార్యాభర్తలు విడిపోయేలాగా చేస్తూ ఉంటున్నావా? ఆదరించేటువంటి స్వభావం, కరుణించేటువంటి స్వభావం ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు. అలయక నీవు చేయాలి. అలిసిపోయినటువంటి విధానం, విసిగిపోయేటువంటి విధానం క్రైస్తవుల్లో ఉండకూడదు. అందుకే అక్కడ నిలువరముగా ఉండనియండి. ఒకవేళ అలసట వచ్చినా కానీ మరలా మనం ఏ రీతిగా అయితే డ్రింక్స్ పొందో, జ్యూస్ తాగో మనం శక్తి పొందుతాం శరీరానికి, అలాగే ఆత్మీయతకు కూడా అలసట రాకుండా వాక్యము ద్వారా ఎప్పటికప్పుడు దాన్ని మన యొక్క సోల్ను, మన యొక్క ఇన్నర్ బీయింగ్ ఏదైతే ఉందో దాన్ని రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. వాక్యము ద్వారా మనం రీఛార్జ్ చేయబడతా ఉంటున్నప్పుడు మన యొక్క స్పిరిట్ అనేది ఎన్లైటన్గా ఉంటుంది. పౌలు అలాంటి విధానంగా ఉంటున్నాడు కనుక అలాంటి విధానం, ఆదరణ పొందేటువంటి విధానం, ఆదరించేటువంటి విధానం, కరుణించేటువంటి విధానం మనము నేర్చుకోవాలి అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అది విశ్వాసులంగా మనం దాన్ని నేర్చుకోవాలి. కనుక అక్కడ ఇంకా చదవండి హెబ్రీ పత్రికలోనే, ఆతిథ్యము చేయ
మరువకుడి అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఆతిథ్యము చేయ మరువకుడి. ఎంతమందికి ఆతిథ్యం ఇస్తున్నామా? ఆతిథ్యం, ఇంటికి వచ్చేటువంటి గెస్ట్స్కు టీ ఇచ్చో, ఏదైనా స్నాక్స్ ఇచ్చో, లేకపోతే భోజనాలు పెట్టగలిగినటువంటి విధానంగా వారిని సత్కరించి పంపిస్తూ ఉంటున్నామా? ఆతిథ్యము చేయ మరొకడి. క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ గృహాలలో ఆతిథ్యం అనేది చేయబడాలి. ఆ వ్యక్తులు అలాంటి విధానాన్ని నేర్చుకోవాలి. చాలామంది పాస్టర్లు ఉంటారు, ఎలా అంటే ఆ ఇంటికి పోయి తిరుగుతూనే ఉంటారు. ఆ సంఘానికి ఈ సంఘానికి సొంత సంఘాలు ఏమి ఉండవు. ఆ ఆతిథ్యం పొందేటువంటి విధానం కూడా వాళ్ళు నేర్చుకోలేరు. నేను ఇదివరకు కొంతమంది పాస్టర్లకి కొన్ని గిఫ్ట్లు పంపిస్తూ ఉండేవాడిని, చిన్నదో పెద్దదో. ఇప్పుడు ఆపేశాను. ఎందుకంటే వాళ్ళు సరైనటువంటి సంఘాలను వాళ్ళు స్థిరపరచుకోలేకపోతూ ఉంటున్నారు. ఎవరు గిఫ్ట్ పంపిస్తారా, ఎవరు మాకు బ్యాంక్ బ్యాలెన్స్ వేస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఇంగ్లీష్లో ఒక చక్కటి మాట ఉంది. ఏంటి అని అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ అ ఫిష్ డైలీ టు దెమ్, ట్రైన్ దెమ్ హౌ టు క్యాచ్ ఎ ఫిష్. ఏం చెప్పండి. రోజు ఆ వ్యక్తికి ఒక చేపను కొనిచ్చి ఇచ్చే బదులు ఆ చేపను ఎలా పట్టాలో, ఎలా గ్యాలం వేయాలో ఆ ట్రైన్ చేస్తే ఆ వ్యక్తి తన బతుకు తాను బతుకుతాడు. కనుక అలాంటి విధానాన్ని నేర్చుకోవాలి ఆత్మీయంగా. ఎంతసేపు వేరే వాళ్ళ ద్వారా చెప్పించుకునేటువంటి విధానము, ఎంతసేపు వేరే వాళ్ళు చెప్తే మనం ఒక పనిని చేసేటువంటి విధానాన్ని మనం ఆ అలవాటు మార్చేసుకోవాలి. రక్షించబడి 5 సంవత్సరాలు, 10, 20, 30 ఇంకా పాస్టర్ గారు పలాని పని చేయండి, ఆ పని చేయండి, ఈ పని చేయండి. సొంతగా ఎవరు పని వారు చేయదగినటువంటి ఆలోచనను బట్టి వారు చేయగలిగినటువంటి నేర్పులోనికి వారు రావాలి. ఈ వ్యక్తులు అలాంటి విధానంగా ఉంటున్నారు. మెలితే అనబడినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు, అనాగరికులు, చదువులేనటువంటి వారు, దేవుని వాక్యం అసలు బొత్తిగా తెలియనటువంటి వారు. వారిలో దైవికమైనటువంటి మనస్సును మనం చూస్తూ ఉంటున్నాం. ఇందాక ఆరాధనలో 145వ కీర్తన 6వ వచనంలో అనుకుంటా, యెహోవా అందరి ఎడల కూడా కనికరము చూపించేటువంటి దేవుడు అనేటువంటి మాట అక్కడ రాయబడింది. అందరి ఎడల హీ విల్ షో హిస్ మెర్సీ అంటూ ఎవ్రీవన్. కాబట్టి ఆ కనికరపు మనస్సును వీరి యొక్క జీవితాల ద్వారా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. వచ్చినటువంటి వారు మనవాడా కాదా అని చూసినటువంటి వారు కాదు. వాళ్ళు మన బట్టలు లేవు వీరికి, మన విధానం లేదు వీరికి. వీరెవరో బయటవారు 276 మంది శత్రువులుగా మనకు కనబడుతున్నారని చెప్పి వాళ్ళు ఆలోచన చేసినటువంటి వారే కాదు. సంఘాలలో కూడా నేడు వాడు మనవాడా పరాయివాడా అనే ఆలోచన చేసేటువంటి విధానం అనేది రాకూడదు. విశ్వాస రక్షించబడినటువంటి వాడా, లేకపోతే రక్షణ పొందటానికి వచ్చాడా, దేవుని ప్రేమను పొందుకోవటానికి వచ్చాడా అనేటువంటి విధానమే తప్ప మరి యొక్క విధానము క్రైస్తవులలో, విశ్వాసుల్లో కనబడకూడదు. మనకు అలాగా మనకు అనుకూలమైనటువంటి వ్యక్తుల ప్రక్కనే మనం కూర్చుంటాం. మనకు అనుకూలం లేనటువంటి వ్యక్తుల ప్రక్కన మనం కూర్చోం. మనకు పడనటువంటి వ్యక్తుల ప్రక్కన మనం కూర్చోం. వారికి వందనాలు చెప్పం. వారితో మనం మాట్లాడం. మనకు అనుకూలమైనటువంటి విధానంగానే మనం ఆదరిస్తాం, పలకరిస్తాం, మాట్లాడతాం, గౌరవిస్తాం. ఇక్కడంటే ఇక్కడ కాదు, నేను అన్నీ మొత్తం ఇక్కడ గురించి చెప్తున్నాడని చెప్పి ఇక్కడ ఉద్దేశించిన ఎవరి గురించి చెప్పట్లేదు. క్రైస్తవులలో అలాంటి లక్షణాలు ఉంటుంది. కానీ హియర్ దే షోడ్ అన్యూజువల్ కైండ్నెస్ టు అన్నోన్ ప్రిజనర్స్. తెలియనటువంటి వ్యక్తులకి అసాధారణమైనటువంటి విధానంగా వీరు కరుణను చూపించారు. అయితే పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళటానికి గల కారణము దేవునికి ఒక ప్రణాళిక ఉంది. పౌలు అనుకోవచ్చు, ఏంటి నాకు ఈ కష్టం అని చెప్పేసి, ఏంటి నాకు ఈ యొక్క శ్రమ అని చెప్పేసి, నేను ప్రభు కొరకు ఇంతగా పాటుపడుతూ ఉంటుండగా, ఇంతగా శ్రమ పడుతూ ఉంటుండగా, ఇంతగా దేవుని కొరకు నేను ఆ యొక్క వేదనను నేను పడుతూ ఉంటున్నప్పటికీ కూడా
ఎందుకు ఓడ బద్దలైపోయింది, ఎందుకు నేను సముద్రంలో ఈదవలసి వచ్చింది, ఎందుకు నేను ఈ యొక్క ప్రిజనర్స్తో, నేరస్తులతో నేను కలిసి ఉండవలసి వచ్చింది, నేను గొప్ప దైవజనుడిని కదా అని చెప్పేసి పౌలు అనుకున్నటువంటి వాడు కాడు. దేవుడు ఆ మెలితే అనబడినటువంటి ప్రాంతమునకు పౌలును పంపించుట ద్వారా వారికి సువార్త అందించాలనేది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి విశ్వాసి జీవితంలో ఏదైనా ఒక అసాధారణమైనటువంటి విధానంగా ఏదైనా మనం ఊహించినటువంటి పరిణామం జరిగింది అని అనుకోండి, దాంట్లో ఏదో ఒక పాఠాన్ని కానీ, ఏదో ఒక మేలును కానీ, ఏదో ఒక ఉన్నతమైనటువంటి విధానాన్ని దేవుడు దాచిపెట్టాడు. ఈ యొక్క ట్రావెల్ నాకు అవసరం, ఈ యొక్క శ్రమ నాకు అవసరం, ఈ యొక్క పరిస్థితుల మధ్య నేను ప్రయాణించవలసింది దేవుని యొక్క ప్రణాళిక అనేది మనం గ్రహించుకోవాలి. అంతేగాని ప్రతిదీ నెగిటివ్గా పౌలు అక్కడ ఉద్దేశించినటువంటి వాడు కాడు ప్రియులారా. అయితే ఈదుకొని వచ్చారు. రాత్రికాలం కదా, చీకటి. అక్కడ వెంటనే ఆ ప్రాంతంలో ఉండేటువంటి ద్వీపవాసులు ఏం చేశారంటే, కొంచెం ఫైర్, చలి ఉంటే ఏం చేస్తారు, చలిమంట వేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ ద్వీపంలో కూడా భయంకరమైనటువంటి చలి ఉంది. తడిసిపోయి వచ్చారు, బట్టలు తడిసిపోయి. ప్రిజనర్స్కి నాకు తెలిసి ఆ ఖైదీలకి సరి అయినటువంటి బట్టలు కూడా ఉండవు. కాబట్టి అలాంటి విధానంగా వీరు తడిసిపోయి వస్తే అక్కడ ఉన్నటువంటి పుల్లలన్నీ కూడా ఏరి అక్కడ వారు ఒక మంటను వారు రాచారు, చలిమంట వేశారు. అయితే పౌలు కూడా ఏం చేస్తున్నాడంటే, అక్కడ పౌలు కూడా పుల్లలు ఏరుతా ఉంటున్నాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడో 2వ వచనంలో, అనాగరికులు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము మితం కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మును అందరినీ కూడా చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలు ఏరి నిప్పుల మీద వేయగా అని అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. పౌలు కూడా ఏం చేస్తున్నాడండి, పుల్లలు ఏరుతూ ఉంటున్నాడు. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారులే, నా పాటికి నేను కూర్చుంటాను దర్జాగా, నేను దైవజనుడిని కదా, అందరూ ఇటు రండిరా బాబు, నేను ఇప్పుడు వాక్యం చెప్తాను మీ అందరికీ అని చెప్పి అనట్లేదు. అక్కడ భయంకరమైనటువంటి వర్షము, భయంకరమైనటువంటి చలి, భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య ప్రాణాలను వారు గుప్పెట్లో పెట్టుకొని వారు ద్వీపానికి ఈదుకుంటా వచ్చారు. ఈదుకుంటా వచ్చినప్పుడు వారందరూ కూడా అక్కడ చలిమంట వేస్తూ ఉంటుందంటే పౌలు కూడా ప్రాక్టికల్గా ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. పౌలు అలాంటి ప్రాక్టికాలిటీ విశ్వాసులు నేర్చుకోవాలి. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఎక్కడ ఉపదేశించాలి, ఎక్కడ ఉపదేశించకూడదు, ఎలాంటి సందర్భంలో ఎలాంటి బోధ చేయాలి, ఎలాంటి విధానాన్ని బట్టి మరి దేవుని కార్యక్రమాలలో ఒక చెయ్యి అందించాలనేటువంటి విషయాన్ని సేవకులు అనబడినటువంటి వారు కూడా, సంఘాలను నడిపించేటువంటి నాయకులు కూడా ఒక ఆలోచన కలిగి ఉండాలి. పౌలు అక్కడ ప్రాక్టికల్గా ఆలోచన చేశాడు. ఇంతమంది జనాలు నాకు దొరికారు కదా, ఈ భయంకరమైనటువంటి వర్షంలో కూడా నేను ఉపదేశిస్తానని చెప్పి బయలుదేరినటువంటి వారు కారు. నేడు చాలామంది లోకంలో ఎలాగున్నారంటే, భయంకరంగా వర్షం పడతానే ఉంటుంది, వీరేదో గొప్ప ఆత్మపూర్ణులైనట్టుగా ఆ మైక్లో వాక్యం చెప్తానే ఉంటారు. ఏలియా అంతటి అనుభవజ్ఞులైతే వర్షాన్ని ఆపేసి ఉపదేశం చేయొచ్చు. కానీ మనకు ఏలియా అంత సీన్ లేదు, ఏలియా అంత కథ లేదు. మనం ఏలియాలాగా ఆసక్తి కలిగినటువంటి వారం కాదు. వర్షంలో కూడా దాన్ని ఒక షో ఆఫ్ చేసి, దాన్నేదో ఒక అడ్వర్టైజ్మెంట్గా ప్రకటించుకొని, సీన్ ఉంటే వర్షం ఆపి బోధ చెప్పాలి. అలా కాదు. వర్షంలో కూడా ఇంతమందికి వచ్చి ఆరాధన చేశారు, వర్షంలో కూడా మా పాస్టర్ గారు ఉపదేశాన్ని ఆపలేదు. వై దెర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ షో ఆఫ్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. ఒంటరిగా వెళ్ళరు, ఎందుకంటే వీడు చేసే పనులు వీడికి తెలుసు కదా. వీడు దైవజనుడుగా ఉన్నా, పాస్టర్గా ఉన్నా వీడి మీద ప్రాణపు థ్రెట్ ఉంటుంది. అందుకే చుట్టూ గన్మెన్లు ఉండాలి, చుట్టూ సెక్యూరిటీ ఉండాలి, చుట్టూ బౌన్సర్స్ ఉండాలి. ఏ ప్రాంతానికి వెళ్ళినా, పోనీ బయట ప్రాంతంలో ఎవరైనా కొడతారేమో, తిడతారేమో అని చెప్పి మందిని వేసుకొని పోయారంటే అదొక లెక్క. సొంత సంఘంలో కూడా చుట్టూ అక్కడొక నలుగురు, ఇక్కడ ఒక నలుగురు బాడీ గార్డ్స్, స్టేజ్ చుట్టూ కమాండోస్. ఇంకా నయం ఎన్ఎస్జీ కమాండోస్ని ఢిల్లీ నుంచి పిలిపించుకోలేదు, పెద్ద పెద్ద AK-47 గన్లు వేసుకొని. అంటే ఎంత
దౌర్బల్యమైనటువంటి బతుకుంటే వీళ్ళకి ఆ చెప్పేటువంటి విధానంలో వారికి సత్యం లేదు, జీవితం లేదు, నేర్పించలేకపోతూ ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి షో ఆఫ్. కానీ ఈ పౌలు మాత్రం అలాంటి వ్యక్తి కాదు. ప్రాక్టికల్గా ఆలోచన చేసినటువంటి వాడు. తాను ఏమి చెయ్యగలనా ఆ సమయానికి అని చెప్పి ఆలోచన చేసినటువంటి వాడు. ప్రియులారా, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా, అంటే మనకు ప్రతిగా ప్రాణము అందించుటకును ఈ లోకమునకు వచ్చెను. తన ప్రాణాన్ని క్రయధనముగా విమోచనపు అర్పణగా అర్పించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. మనుష్య కుమారుడు సేవ చేయటానికి, సేవ చేయించుకోవడానికి రాలేదు కానీ సేవ చేయడానికి ఆయన వచ్చాడు, పరిచర్య చేయడానికి ఆయన వచ్చాడు. అందుకే యేసు ప్రభు వారు శిష్యుల పాదాలు కడుగుతూ ఉంటున్నప్పుడు, అయ్యా నువ్వు మా పాదాలు కడగటానికి మేమంతా అపాత్రులం అని చెప్తే, ఇప్పుడు కనుక నువ్వు నన్ను పాదాలు కడగనీయలేదనుకో, అప్పుడు ఏమంటాడు యేసుక్రీస్తు వారు? నీకు నా రాజ్యంలో పాత్ర లేదు అని చెప్పంటాడు. కాబట్టి పరిచారము చేయటానికి విశ్వాసులు అనబడినటువంటి వారు ఏ పని నేను చేయగలనా, దేని కొరకు నేను మందిరంలో ఉపయోగపడగలుగుతానా, మందిరంలోనే కాదు కుటుంబాల్లో కూడా ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. కుటుంబాల్లో కూడా అలాంటి మనస్తత్వం అనేది ఉండాలి. స్టేజ్ ఆర్టిస్టులాగా రావటం, కూర్చోవటం, కాసేపు దేవుని సన్నిధిలో ఉండటం, వెళ్ళిపోవటం, అదే పని. కానీ దేవుని సన్నిధిలో నేను ఏ రీతిగా ఉపయోగపడగలను? పౌలు ఇక్కడ అలాంటి ఆలోచనను కలిగి ఉంటున్నాడు. పరిచారము చేయటానికి ఆయన వచ్చాడు. తన మనస్తత్వం మారలేదు, తన విధానం మారలేదు. యేసుక్రీస్తు వారిని గురించి అక్కడ రాయబడి ఉంది. అలాగే పౌలు గారు కూడా, ఆయన కూడా నేనేం చేయగలను ఈ సమయంలో? నేను కూడా కొన్ని పుల్లలు ఏర్తాను, నేను కూడా నిప్పు రాచ పెట్టడానికి నేను సహాయపడతాను, చలిమంట వేయటానికి నాతో పాటు సైనికులు కూడా, ఈ యొక్క సైనికులు ఉన్నారు, అలాగే ఖైదీలు కూడా ఉన్నారు. ఇంతమందిలో నేను కూడా ఒక్కడనే, నేనేం వేరు కాదు అని చెప్పేసి పౌలు తనను తాను ఉపయోగపడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మనలాంటి స్వభావం కలిగినటువంటి వాడు కాడు పౌలు. హీ డిడ్ నాట్ చేంజ్ హిస్ మైండ్ సెట్ అకార్డింగ్ టు ద సిట్యువేషన్. యూదులు ఏం చేశారు? యేసు ప్రభు వారిని ఎంతో ఆనందంగా ఆహ్వానించారు. హోసన్నా 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 అని. 4 రోజులు గడిచేసరికి ఈయన మాకు అవసరం లేదు, సిలువ వేయండి అని చెప్పేసి హేళన చేశారు. కాబట్టి యూదుల్లాంటి మనస్తత్వము పౌలు గారికి లేదు ప్రియులారా. అలాంటి మంచితనం మనలో ఉండాలి. మర్మరింగ్ స్వభావం మనలో ఉండకూడదు, సనిగేటువంటి స్వభావం మనలో ఉండకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3 ఇంకా అసలు వాక్యానికి నేను ఇంకా రాలేదు, ఈయన ఇప్పుడు ముగించేటట్లు లేడు, మమ్మల్ని వదిలిపెట్టేటట్లు లేడు ఈయన అని చెప్పి అనుకోబాకండి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. ఈ ఉపోద్ఘాతం అంతా చెప్తే కానీ మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పకపోతే మీకు అర్థం కాదు. జనులు త్రాగుటకును తినుటకును కూర్చుండి ఏం చేశారంట? తిన్నారంట, తాగారంట, ఆడుటకు లేచిరి. ఇశ్రాయేలీయులు దేవుని యొక్క మేలును పొందుకొని, దేవుని యొక్క ఉపకారములను పొందుకొని, ఆయన ఆకాశము నుండి ఇచ్చినటువంటి ఆహారాన్ని వారు తిని త్రాగి అనేకమైనటువంటి మేలులు పొంది ఆడారంట. ప్రభు కొరకు ఆడలేదు అక్కడ, దయ్యం కొరకు ఆడారు అక్కడ, ప్రతిమల కొరకు ఆడారు అక్కడ, అన్య సాంప్రదాయాల కొరకు ఆడారు అక్కడ. చదవండి ఇంకా క్రిందకు. మీరు విగ్రహారాధికులై ఉండకుడి, వారి వలె వ్యభిచరింపక ఉందుము. కొందరు వ్యభిచారం అనగానే అక్కడ ఈ మనకు మానవుని సందర్భంలో
ఎదురయ్యేటువంటి వ్యభిచారం కాదు అక్కడ. హోషేయ గ్రంథం మనం ధ్యానం చేస్తున్నప్పుడు బైబిల్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వ్యభిచారం అంటే దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి దేవుణ్ణి, జీవము కలిగినటువంటి యెహోవా దేవుణ్ణి, జీవము కలిగినటువంటి ప్రభువును విడిచిపెట్టేసి ఆయనకు అప్పగించుకోవలసినటువంటి వారు, ఆయనను ఆరాధించవలసినటువంటి వారు, అలాగా కాకుండా అన్య మతస్థుల్ని, అన్య సాంప్రదాయాల్ని, అన్య ప్రతిమలను వారు తయారు చేసుకొని వారి యొక్క హృదయాల్లో, వారి యొక్క చేతుల ద్వారా ఆ యొక్క ప్రతిమలు తయారు చేసుకొని వాటిని ఆరాధిస్తూ ఉంటున్నారు. ఈ వ్యక్తులు వాస్తవానికి యెహోవా దేవునికి కట్టుబడి ఉండవలసినటువంటి వారు. భౌతికంగా ఒక భార్య తన భర్తకు కట్టుబడి ఉన్నట్లుగా ఉండవలసినటువంటి వారు, కానీ వారు అలాగా లేరు. వ్యభిచారం చేసినటువంటి పద్ధతుల్లో అన్య సాంప్రదాయాలను తీసుకొని వచ్చి క్రైస్తవ ఆచారాల్లో మిళితం చేసేసారు. క్రైస్తవులు కూడా ఉన్నారు అలా. అందుకే అక్కడ క్రొత్త నిబంధనలో ఆ మాటలు రాయటం జరిగింది. ఇశ్రాయేలీయుల యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తూ క్రొత్త నిబంధనలో విశ్వాసులు ఇలాగ జీవించొద్దు, అన్య సాంప్రదాయాల్ని మీ యొక్క కార్యక్రమాల్లోనికి తెచ్చిపెట్టద్దు. నెక్స్ట్ వీక్ ఒక పండగ వచ్చింది, రాఖీ పండగ. క్రైస్తవులు కూడా వెళ్ళి రాఖీలు కట్టించుకుంటారు. ఏం తప్పండి, అన్నా చెల్లెల అనుబంధము, అదొక సాంగ్ ఉంటుంది, అన్నా చెల్లెల అనుబంధం ఎన్నటెన్నటికీ తీరని బంధమో ఏదో ఉంటుంది. మంచిదే, ఆ రిలేషన్ అంతవరకు మెయింటైన్ చేసుకోండి. దాన్ని ఏదో భౌతిక ఆచారాన్ని పట్టుకొచ్చి, బయట సాంప్రదాయాల్ని పట్టుకొచ్చి క్రైస్తవులు చేయాల్సినటువంటి అవసరత లేదు. అదే వ్యభిచారం అంటే. చదవండి ఇంకా క్రిందకు. కూలిరి మనం ప్రభువును శోధింపక, చూడండి, శోధింపక, దేనికి శోధింపక అంటే ఆయన మనల్ని నాశనం చేయటానికి ఆయనను శోధింపక ఉందుము, కోపం తెప్పించకుండా ఉండటానికి మనం ప్రయత్నించాలి. శోధించి సర్పము వలన నశించిరి, సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. చూడండి ఎంత భయంకరమో సనగటం అనేది. ఇళ్లలో కూడా సనగబాకండి భార్యలు భర్తల మీద. ఊరికే దానికి దీనికి దానికి లేనిపోయిన దానికి అనవసరమైన వాటికి తగులు పెట్టుకుంటా మనం చేయాల్సిన పని ఏందో మనం చేయాలి ఇళ్లలో. అలాగే భర్తలు కూడా, నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, నేను సంపాదిస్తున్నాను కదా, తెచ్చి నేను ఒక కట్ట నెలకు ఒకసారి ఇలా పడేస్తే సరిపోయింది, నేను మహారాజులాగా కాలు మీద కాలేసుకుని కూర్చుంటా అంటే కాదు. భర్తలు చేయవలసినటువంటి విధానాన్ని కూడా భార్యలు ఎలాగా వాళ్ళు చేయదగినటువంటి పనులు ఇళ్లలో చేయాలి. చిన్న చిన్న పనులు, మార్కెట్కి భార్యలే పోయి, కూరగాయలకి మా భార్యలే పోయి, షాపింగ్ మాల్స్కి భార్యలే పోయి, అన్నిటికీ భార్య చేస్తాను, నువ్వేం చేయను. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, వారు సనిగారు, దేవుని పని జరుగుతూ ఉంటుండగా వారు సనిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. బయట కొంతమంది వ్యక్తుల యొక్క మనస్తత్వాలు చూసినప్పుడు నాకు అర్థమైపోతూ ఉంటుంది. వారు వందనాలు చెప్పేటువంటి పద్ధతుల్లోనే నాకు అర్థమవుతుంది, ఈ వందనాలు హృదయంలో నుండి వస్తుందా నోట్లో నుండి వస్తుందా అని చెప్పేసి. ఆ హృదయాల్లో కొంచెం చీకటి నాకు స్పష్టంగా కనపడుతుంది ఆత్మీయతలో. కానీ పౌలు మాత్రం అలాగ చేసినటువంటి వాడు కాడు ప్రియులారా. చీకటిలో చలి మంటను వేయటానికి తాను చేయగలిగినటువంటి పద్ధతిని తాను చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగే మన బాధ్యతలు మనం చేయాలి. కుటుంబాల్లో పిల్లలు కూడా ఇంట్లో ఉంటే చేయదగినటువంటి పనులు చేయాలి. పిల్లలు, నేను చదువుతున్నాను, పెద్ద MBBS నేను ఇరగబెడుతున్నాను అని చెప్పేసి ఇంట్లో పనులు చేయకుండా ఉంటానంటే కాదు. నువ్వు జీవితకాలం అంతా చదువుతానే ఉన్నా ఇంట్లో చేసే పనులు చేయాలి. గోదావరి జిల్లాల్లో ఒక సామెత ఉంది, పూల రంగడిలాగా ఊరి మీద ఆంబోతులా తిరుగుతూ ఉంటారు అనేసి. కాబట్టి పూల రంగడిలాగా వేషాలు వేయకూడదు.
చేయదగినటువంటి పనులు చేసే వారంగా మనం ఉండాలి అనేది ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. వీరు చేసిన కార్యములను పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకా దేవుడు అన్యాయస్తుడు కాడు. మనం చేసినటువంటి పనిని చూడకుండా ఉండేటువంటి వాడు కాడు దేవుడు. ఏ ఒక్క చిన్న పని చేసిన, మందిరం ఊడ్చిన, కుర్చీలు సర్దిన, అన్నాలు సర్వ్ చేసిన, లేకపోతే ఏదన్నా పని చేసిన, మైకులు అరేంజ్ చేసిన, లేకపోతే బల్ల అరేంజ్ చేసిన, ఏ చిన్న పని చేసినా కానీ, ఏ పెద్ద పని చేసినా కానీ దేవుని యొక్క నామంలో, దేవుని పరిశుద్ధులైనటువంటి బిడ్డలకు మనం చేసేటువంటి కార్యాలు గృహాల దగ్గరైనా కావచ్చు, వెలుపలైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, దేవుడు చూస్తూ ఉండేటువంటి అన్యాయస్తుడు కాడు. అన్యాయస్తులు ఎవరు చెప్పండి? మానవుడు అన్యాయస్తుడు, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడి న్యాయస్తుడు. మానవుడు పొందినటువంటి విధానానికి కూడా అన్యాయం చేసి తిరుగుబాటు చేసేటువంటి మానవుల్ని మన జీవితాల్లో చూస్తూ ఉంటాం. కానీ దేవుడు మాత్రము న్యాయము చేసేటువంటి వాడు, దీవించేటువంటి వాడు. హీ నోస్ వెన్ టు ఎలివేట్ us, హీ నోస్ వెన్ టు ఆనర్ us. 13వ అధ్యాయం కూడా తిప్పండి, 13, 16. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. డు నాట్ ఫర్గెట్ ఎట్ ఎనీ టైమ్ డు నాట్ ఫర్గెట్ టు షో మెర్సీ. చిన్నప్పుడు మా ఇంట్లో 3 దొంగలు పడితే ఆ దొంగలకి కూడా మరలా వెళ్ళేటప్పుడు కాఫీ తాగుతారా, వచ్చేటప్పుడు కాఫీ తాగుతారా అని ఇంట్లోకి వచ్చారు. ఆ చరిత్ర అంతా మీకు తెలిసి ఇప్పుడు నేను చెప్పడానికి టైం అయిపోతుంది. కానీ వచ్చినప్పుడు మర్యాద చేసి, వెళ్ళేటప్పుడు దోచుకున్నారని తెలిసి, చంపేస్తారని తెలిసినా మళ్ళీ మంచి చేసి, వాళ్ళు పోలీసుల దగ్గర మక్కలు ఇరగదన్నించుకొని జీపుల్లో వేసుకొని వారిని కట్లతో కట్టి గొలుసులతో కట్టేసి వారిని లోపలికి తీసుకొని వచ్చితే అప్పుడు కూడా టీ కాఫీలు తాగుతారా అని చెప్పేసి అడిగితే డాడీ, పోలీసులు సిఐడి ఆఫీసర్లే స్టన్ అయిపోయారు. సార్ మేము వచ్చింది అందుకే, అసలు భూమి మీద దేవుడు ఉన్నాడు చూపిస్తాను పదండి అని చెప్పి వీళ్ళు పట్టుకొచ్చారు. నిజంగానే ఇక్కడికి మేము వస్తే మీరు మంచి పని చేశారు, పట్టుకున్నారు, మాకు రావాల్సినటువంటివి రానియండి అని చెప్పేసి అంటారేమో అని చెప్పి మేము అనుకున్నాము. కానీ మీరు అలా కాకుండా ఏంది దెబ్బలేంటి, ఏంటి కథ ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటున్నారు. వీరిని గూర్చినటువంటి మంచిని మీరు ఆలోచన చేస్తున్నారు అని చెప్పేసి, అందుకే అక్కడ ఆ మాటలు పౌలు భక్తుడు యాక్ట్స్లో మనం చూస్తూ ఉంటున్నాం, అపోస్తల కార్యాల్లో మనం చూస్తూ ఉన్నాం. అలాగే హెబ్రీ గ్రంథకర్త కూడా ఆ మాటలు ఉపచారము చేయాలి, ఉపకారము చేయాలి, మనం చేయదగినటువంటి మంచిని మనం చేయాలి. వి షుడ్ నాట్ ఫర్గెట్, వి షుడ్ నెవర్ బీ అన్థ్యాంక్ఫుల్ అంటూ గాడ్. అప్పుడు మనకు దేవుని సన్నిధిలో గొప్ప బహుమానం, గొప్ప స్థానం ఉంటుంది. ఊరికనే మనకు దీవెనలు వచ్చేయాలి, ఊరికే మన స్థానం పెరిగిపోవాలి. పాస్టర్ గారు నేను ఎంత చేసినా కానీ నన్ను గుర్తించట్లేదు. గుర్తించాల్సింది నేను కాదు, గుర్తించాల్సింది భౌతికంగా ఉండేటువంటి మనుషులు కాదు, గుర్తించాల్సింది దేవుడు. తల్లి జెబది ఒకసారి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి ఒక చిన్న రిక్వెస్ట్ ఉందండి అని చెప్పంటది. చెప్పమ్మా ఏంటో నీ రిక్వెస్ట్ అని చెప్పేసి అంటే, ఏం లేదండి, పరలోకంలో నాకు 2 కుమారులు ఉన్నారు, మీకు తెలుసు కదా. అవునమ్మా నాకు తెలుసు, నీకు 2 కుమారులు ఉన్నారు, ఒకడు మీ లెఫ్ట్లో ఉండాలి, ఒకడు మీ రైట్లో ఉండాలి అని చెప్పేసి కోరుకుంది. వెంటనే పక్కన ఉన్నటువంటి శిష్యులందరికీ కూడా రోషం వచ్చేసింది. మేము ఎప్పటి నుంచి ఉన్నాం, మేము ఎప్పటి నుంచో ఉన్నటువంటి వారం, మమ్మల్ని ప్రక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చిన వాళ్ళని లెఫ్ట్ ఒకడు రైట్ ఒకడా అని చెప్పేసి పక్కన ఉన్నటువంటి శిష్యులు వాళ్ళు సనిగారు. అమ్మ అది దేవుని చేతిలో ఉంటుంది, అమ్మ నా చేతిలో ఏముండదు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్పటం జరిగింది.
కాబట్టి ఒక స్థానాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు దేవుడు. ఒక ఎలివేషన్ని భౌతికంగా కావచ్చు, సంఘంలో కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, దాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు దేవుడు. దాని ప్రకారమైనటువంటి విధానాన్ని పాటించవలసినటువంటి బాధ్యత మాత్రమే మనది. వాక్యానుసారమైనటువంటి బాధ్యత మాత్రమే మనది. పౌలు అదే చేస్తున్నాడు అక్కడ. హీ డస్ నాట్ నో హౌ టు యాక్ట్. భౌతికంగా మనుషులు చూడాలని చెప్పి నటించేటువంటి వాడు కాడు. హీ బ్రాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ టు ప్రాక్టికాలిటీ. వాక్యాన్ని ఆచరణలోనికి తీసుకొని వచ్చినటువంటి పౌలును మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే సందర్భానికి రండి, ఏమంటున్నాడో, ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి మీద పట్టెను. ఇక్కడికి తీసుకురావడానికి ఇప్పుడు వచ్చాం మనం అసలైన వాక్యం దగ్గరికి. ఇక్కడ తీసుకురావడానికి మీకు ఇంతసేపు ఇంట్రడక్షన్ చెప్పాల్సి వచ్చింది. ఆ వెంటనే ఆ నిప్పు, ఆ వేడికి, ఆ మెలిత అనబడినటువంటి ఆ యొక్క ఐలాండ్ అంతా కూడా భయంకరమైనటువంటి విషసర్పాలతో కూడినటువంటి ఐలాండ్. అయితే వెంటనే ఆ పొదల చాటుల్లో నుండి బుస్సున ఒక పాము బయటకు వచ్చి, ఒక విషసర్పము బయటకు వచ్చి పౌలు యొక్క చేతికి చుట్టూ కూడా అది గట్టిగా చుట్టుకుందంట. మనకు ప్రస్తుతం కూడా ఒక ఐలాండ్ ఉంది, దాని పేరు నాకు గుర్తు రావట్లేదు, కానీ ఆ ఐలాండ్లో అసలు బోట్ ఆపటానికి కూడా లేదు. ఐలాండ్ మొత్తం కొన్ని లక్షల సర్పాలు ఉన్నాయంట. ఆ ప్రాంతం అంతా కూడా నిషేధించబడినటువంటి ప్రాంతం. నేను తర్వాత ఎప్పుడైనా మీరు సొంత గూగుల్ అయినా చేయండి, విచ్ ఐలాండ్ ఈజ్ బ్యాన్ టు ఎంటర్ అని చెప్పేసి మీకు వెంటనే అది వచ్చేస్తుంది. భయంకరమైనటువంటి విష సర్పాలు మానవుడిని వెంటనే కాటేసేస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అదే అనుకున్నారు. ఇంకా అయిపోయింది ఈయన పని. పౌలు ఎంత దుర్మార్గుడైతే విష సర్పము ఇతని చేతికి చుట్టుకుంది, ఎంత కాని పని చేశాడో ఇతనని చెప్పేసి పౌలును గురించి వెంటనే నెగిటివ్ మాట్లాడుకుంటా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. కానీ అక్కడ దేవుని యొక్క మరి ఆదరణ పౌలు యొక్క జీవితంలో కనబడతా ఉన్నది. పౌలును దేవుడు విడిచిపెట్టినటువంటి వాడు కాడు. ఎందుకంటే తన కన్నుల ద్వారా అతనిని చూచి పిలిచినటువంటి ప్రభు ఎంత నమ్మకమైనటువంటి వాడో పౌలుకు తెలుసు. భయంకరమైనటువంటి సుడిగుండంలో కూడా తప్పించబడ్డాడు. భయంకరమైనటువంటి ఆ యొక్క షిప్ రెకేజ్లో కూడా తప్పించుకున్నాడు. సముద్రం ఈదేటప్పుడు తప్పించుకున్నాడు. ఏ ఒక విష జంతువులు సముద్రంలో ఉండేటువంటి చేపల ద్వారా అతనికి ఏం కాలేదు, మొసళ్ళ ద్వారా అతనికి ఏం కాలేదు. చాలా చక్కగా ఐలాండ్లోనికి వచ్చేసాడు. ఇంత చేసినటువంటి దేవుడు ఇప్పుడు ఒక సర్పము చేతికి చుట్టుకొని ఉంది అని అనగానే దేవుడు ఏంటి ఇలా చేశాడని చెప్పి పౌలు అనుకున్నటువంటి వాడు కాడు ప్రియులారా. ఎందుకంటే పౌలుకు ఒకటి తెలుసు, దేవుడు మన విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు ఛార్జ్ చేయాలనంటే దానికి తగినటువంటి పరీక్షలను పెడతాడు. విశ్వాసం అనేది అది సువర్ణము వలె పరీక్షించబడుతుంది అనే విషయాన్ని పౌలు చాలా స్పష్టంగా ఎరిగినటువంటి వాడు. యోబు గ్రంథం త్రిప్పండి. యోబు కూడా ఆ మాట అంటాడు. 23వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయనను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఎప్పుడంట? శోధించిన తరువాత. శోధన ముందే కాదు. ఎప్పుడైనా బంగారంలో ఉండేటువంటి క్వాలిటీ ఎప్పుడు బయటపడుతుంది? దాని యొక్క షైనింగ్ కానీ, దాని యొక్క సుగుణం కానీ ఎప్పుడు బయటపడుతుంది? అగ్నిలో అది గోల్డ్ స్మిత్ దాన్ని కాలుస్తాడు, అప్పుడు దాని యొక్క ఒరిజినాలిటీ బయటపడిద్ది. దాంట్లో ఉన్నటువంటి కల్మషాలు, దాంట్లో ఉన్నటువంటి దోషాలు, దాంట్లో ఉన్నటువంటి మట్టి మాలిన్యం అంతా కూడా అగ్ని చేత కాల్చబడినప్పుడు అసలైనటువంటి బంగారం బయటపడుతుంది. అలాగే విశ్వాసిలో కూడా అసలైనటువంటి విశ్వాసపు అనుభవం, ప్రార్థనా అనుభవము, వాక్యపు అనుభవము, సహవాసపు అనుభవం, దేవుని ప్రేమిస్తున్నానని మాటలతోటి షో ఆఫ్ చేయటం కాదు, దాన్ని బయటకు తీసుకొని రావాలంటే కొన్ని శోధనలకు దేవుడు అప్పగిస్తాడు. అయితే
దేవుడు ఆ శోధనలో దేవుని యొక్క మహిమను కూడా కనిపెడతాడనే విషయాన్ని మనం ఎరగాలి. పౌలును గురించి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏమనుకున్నారంటే ఖైదీలు అనుకున్నారు, ద్వీపవాసులు అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు అక్కడ ఏ సర్పము ద్వారా ఎలాంటి ప్రమాదం జరుగుతుందో బాగా ఎరిగినటువంటి వారు. వాళ్ళకి చదువు సంధ్యలు లేవేమో కానీ అడవిని గురించినటువంటి అవగాహన పూర్తిగా కలిగినటువంటి వారు. పౌలు ఎంతటి నేరస్తుడో, ఈ ప్రమాదం చోట అయ్యింది ఆయనకని చెప్పేసి ఈయన చెయ్యి వాస్తదేమో, ఈయన చనిపోతాడేమో, సడన్గా కిందపడి చచ్చిపోతాడేమో అని చెప్పేసి వారందరూ కూడా అక్కడ చూస్తూ ఉంటున్నారు. కానీ పౌలుకు మాత్రము అలాంటి భయం ఏమీ కూడా లేదు. ఎందుకంటే పిలిచినటువంటి వాడు నమ్మకమైనటువంటి వాడు అనేది పౌలుకు తెలుసు. నేను ఇప్పుడు జీవించుచున్నటువంటి జీవితము నా కొరకు కాదు కానీ నన్ను ప్రేమించి నా కొరకు తన ప్రాణాన్ని అప్పగించి నా కొరకు సిలువలో మరణించి తిరిగి లేచినటువంటి ప్రభు కొరకు నేను జీవిస్తున్నాను. ద లైఫ్ విచ్ ఐ యామ్ లివింగ్ ఈజ్ నాట్ ఫర్ మీ బట్ ఐ యామ్ లివింగ్ అంటు ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్. దేవుని మహిమ కొరకే నేను జీవిస్తున్నాను అనేటువంటి మాటను స్పష్టంగా పౌలు ఎరిగినటువంటి వాడిగా మనం ఇక్కడ లేఖనాల ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. ప్రజలందరూ కూడా సనుగుతూ ఉంటున్నారు ఇతడు చనిపోతాడేమో అని చెప్పి. కానీ పాల్ వాజ్ నెవర్ ఫియర్డ్ ఫర్ డెత్. దేనికి కూడా భయపడినటువంటి వాడు కాడు. ఎన్నడూ కూడా ఎలాంటి పరిస్థితులకు కూడా మరి తల వంచినటువంటి వాడు కాడు. సర్పం అనగానే మనకెవడు గుర్తు రావాలి? సాతాను గుర్తు రావాలి. సర్పము ఈయన చేతికి చుట్టుకుందంట. అంటే పౌలు యొక్క కార్యాలను అడ్డగిస్తున్నటువంటి సాతానుడిని మనం అక్కడ గమనించవచ్చు. దేవుని బిడలుగా మన జీవితాల్లో దేవుని యొక్క సుగుణాలు బయటకు రావాలని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉంటే సాతానుడు ఏదో ఒక విధానంగా ఒక గొడవ పెట్టో, ఒక చిచ్చు పెట్టో, ఒక సమాధానము లేనటువంటి విధానాన్ని బట్టో ఏదో ఒక విధానంగా ఒక సమస్యను పంపించి సాతానుడు ఆ విధానాన్ని చెడగొట్టాలని వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. యేసు ప్రభు వారి దగ్గరికే వచ్చాడు శోధకుడు. మత్తయి సువార్త 4:3 రాసుకునే వాళ్ళు రాసుకున్నాడు. శోధకుడు వచ్చాడంట యేసుక్రీస్తు వారి దగ్గరికి. ఏం కావాలో చెప్పు, నీకు సమస్తాన్ని ఇచ్చేస్తాను, నాకు జస్ట్ ఒక నమస్కారం పెట్టి చాలు అంతే. యోసేపు దగ్గరికి వచ్చింది సర్పము పొతీఫర్ ఇంట్లో. శోధకుడు ఎక్కడికైనా వస్తాడు. శోధకుడు ఏ రూట్లోనన్నా వస్తాడు. శోధకుడు ఎలాంటి ప్రభావమునైనా విశ్వాసి మీదకు తీసుకొని వచ్చి చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అది ఆర్థికంగా కావచ్చు, అది బలముగా ఈ ఇహలోక సంబంధమైనటువంటి బంధువుల విషయాల్లో కావచ్చు, లేకపోతే ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కావచ్చు, లేకపోతే సంఘాల్లో ఉండేటువంటి విధానాల్లో కావచ్చు. సర్పము వాడి యొక్క కుయుక్తిని వాడు నెరవేరుస్తూ ఉంటాడు. కానీ విశ్వాసి మాత్రము చమల్చేటువంటి అనుభవంలో ఉండకూడదు. దే షుడ్ నాట్ ఫియర్. పాల్ వాజ్ నెవర్ ఫియర్డ్ ఈవెన్ అంటూ అ వెనమస్ స్నేక్. భయంకరమైనటువంటి విషపూరితమైనటువంటి స్నేక్ వచ్చినా కానీ పౌలు మాత్రము తన దృష్టి దేవుని దగ్గర నుండి మరల్చినటువంటి వాడు కాడు. చిన్న చిన్న విషయాలకే మనం భయపడిపోతూ ఉంటాం. ఏమైపోతుందో, ఏం జరిగిపోతుందో. దేనికి భయపడవలసినటువంటి పని లేదు. దేవుని దృష్టి నీ మీద లేకపోతే కదా, దేవుని యొక్క కనుదృష్టి నీ కుటుంబం మీద లేకపోతే కదా, దేవుని యొక్క దృష్టి నీ బిడ్డల మీద లేకపోతే కదా. కాబట్టి అలాంటి విధానాన్ని మనం తీసివేయాలి. సనిగేటువంటి విధానం దేవుని మీద సనగనకూడదు. నమ్మకము, విశ్వాసము మనలో ఉండాలి ప్రియులారా. 2015వ సంవత్సరంలో నాకు డెంగ్యూ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. మీ అందరికీ తెలుసు. ప్లేట్లెట్లు బాగా పడిపోయాయి, 40,000కి వెళ్ళిపోయాయి. ఇంకొక 1 డే అయితే చనిపోతానని చెప్పి కూడా డాక్టర్లు కూడా చెప్పారు. కానీ మీ అందరి ప్రార్థనలు ఉన్నాయి, డాడీ కూడా ఉన్నాడు అప్పుడు. నేను అలా హాస్పిటల్ బెడ్ మీద ఉంటున్నప్పుడు ఆ ప్రక్కన ఉన్నటువంటి బెడ్ మీద డాడీ కూర్చొని ఉన్నాడు. నేను అలా నిద్రలోంచి మేలుకున్న తర్వాత పక్కన చూసేసరికి డాడీ కూర్చొని ఉన్నాడు. బాగానే నిద్రపోయావు, అప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, ఎలాంటి ఇది లేకుండా చక్కగా నిద్రపోయావు, డాక్టర్ గారు కూడా వచ్చి చూసిపోయారు మధ్యలో అని చెప్పేసి అన్నాడు. ఏం భయపడుతున్నావా నువ్వు అని చెప్పేసి ఒక మాట అన్నాడు. అవును డాడీ, భయంగానే ఉంది నాకు. నేను ఇక్కడ నీ ప్రక్కన ఉన్నంత వరకు మరణం నిన్నేం చేయదు, నా ప్రార్థన నీకు తోడుగా ఉంది. కాబట్టి
మరణము నీ యొక్క బెడ్ దగ్గరికి కాదు కదా, ఈ హాస్పిటల్ దగ్గరకు కూడా రాదు, ఆ విషయం గుర్తుపెట్టుకో అని చెప్పేసి నాకు చెప్పాడు. కాబట్టి ఆ దేవుని మీద అచంచలమైనటువంటి మనస్తత్వం అప్పుడు నాకు అర్థం కాల. ఇప్పుడు ఆత్మీయంగా ఆలోచన చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఆత్మీయంగా ఎదిగిన తర్వాత ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆ కొన్ని మాటల్లో ఉండేటువంటి లోతును, డెప్త్ను అవగాహన చేసుకుంటే ఒక విశ్వాసికి దేవుడు ఎంత నమ్మకత్వాన్ని, ఎంత ధైర్యాన్ని, ఎంత ఆదరణను, ఎంత బలాన్ని అనేక సందర్భాల్లో ఇస్తాడు ప్రభు అనేటువంటి విషయము మనకు అర్థమవుతూ ఉంటుంది ప్రియులారా. అయితే దేవుడు ఏం చేశాడంటే పౌలుకు ఆ సర్పాన్ని నీవు అగ్నిలో జాలించి వెయ్యి అని చెప్పి ఒక ప్రేరేపణనిచ్చేశాడు. సర్పాన్ని అగ్నిలో జాలించు అనంటే సాతాను యొక్క కార్యాలను అగ్నిలో జాలించమని అర్థం. అగ్ని పరిశుద్ధాత్ముని యొక్క అగ్ని. అగ్ని అనగా దేవుని యొక్క అగ్ని. మనం పోయి కొంపలు తగలబెట్టే అగ్ని కాదు అది, దేవుని దగ్గర నుండి దహించేటువంటి అగ్ని అది. ఆ అగ్ని దగ్గర సమస్తము కూడా పరీక్షించబడుతుంది, పరిశోధించబడుతుంది. ఆ విధానాలన్నీ కూడా, వ్యతిరేకమైనటువంటి విధానాలన్నీ కూడా తొలగిపోతాయి అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవాలి ప్రియులారా. అగ్నిలో జాలించి వేయి అని చెప్పినప్పుడు అగ్నిలో జాలించి వేసిన తర్వాత సర్పం చనిపోతుంది. అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, ఈయనకి ఏమైద్దో, చచ్చిపోతాడు అని చెప్పేసి. కానీ చచ్చిపోలేదు, దేవుని మహిమ జరిగింది. అందరూ కొంత సమయం అయిపోయిన తర్వాత ఈయన ఇంకా బ్రతికే ఉన్నాడంటే ఈయన ఇప్పుడు దేవత. చూడండి మానవులు ఎంత ముందేమన్నారు, ఈయన ఎంత భయంకరమైనటువంటి నేరాము చేస్తే ఉరి శిక్షకేమన్నా ఇతడేమన్నా పాత్రుడా అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేశారు. సర్పం చుట్టుకున్నప్పుడు, సర్పం చనిపోయిన తర్వాత, అగ్నిలో జాలించి వేయబడిన తర్వాత, ఇతడు చావకుండా ఉన్న తర్వాత పౌలు గారు ఇప్పుడు ఏమంటున్నారు, ఈయన దేవత అని చెప్పి అంటూ ఉంటున్నారు. మానవుడు సందర్భాన్ని బట్టి ఆలోచన మారిపోతూ ఉంటుంది. అయితే అక్కడ పొప్లి అనబడినటువంటి ఒక ద్వీపంలో అధికారి ఒకడు ఉన్నాడు. అతడు ఏం చేశాడంటే పౌలులో ఉన్నటువంటి మహిమను చూసి, సార్ మీరు మా ఇంటికి రావాలండి అని చెప్పి తన ఇంటికి తీసుకొని పోయాడు. ఇంటికి తీసుకొని పోయి 3 రోజులు అక్కడే ఉండి ముగింపులోనికి వచ్చేస్తున్నాను. 3 రోజులు అక్కడే మంచి ఆతిథ్యాన్ని ఇచ్చారు. ఎందుకంటే పౌలులో ఉన్నటువంటి మహిమను చూశారు. ఆ 3 రోజుల్లో ఏం జరిగిందంటే ఈ యొక్క పొప్లి అనబడినటువంటి వ్యక్తి యొక్క తండ్రి కూడా భయంకరమైనటువంటి జ్వరంతో బాధపడతా ఉన్నాడు ఆ గృహంలో. అలాగే కొంత రక్తానికి సంబంధించినటువంటి వ్యాధి కూడా అతనిలో ఉన్నది. ఈ 2 వ్యాధులతో అతను ఇబ్బంది పడతా ఉంటే పౌలు ప్రార్థన చేయగా ఆ వ్యక్తి స్వస్థత పొందాడు. ఈ విషయాన్ని ద్వీపవాసులందరికీ కూడా వెళ్ళిపోయింది. పెద్ద ద్వీపమేం కాదు, చిన్న ద్వీపమే. 17 మైళ్ళ పొడవు, 6 మైళ్ళ వెడల్పు. తిప్పేస్తే 97 కిలోమీటర్ల ద్వీపం అది. అయితే ఈ మహిమను చూసినటువంటి వారందరూ కూడా ప్రార్థనలు చేయించుకోవడానికి, స్వస్థతలు చేయించుకోవడానికి, ఆత్మీయంగా బాగుపడటానికి, శారీరకంగా బాగుపడటానికి పౌలు దగ్గరికి వచ్చేసారు. పౌలు మంచి సువార్త చెప్పి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మార్పు పొంది దేవుని నామాన్ని ఎరిగి, దేవుని వాక్యాన్ని ఎరిగి, దేవుని సత్యాన్ని వారు గ్రహించి, ఇప్పుడు వారు భౌతికంగా అనాగరికులేమో కానీ వారు చూపించినటువంటి ప్రేమ, వారు చేసినటువంటి ఆతిథ్యము, వారు చేసినటువంటి వాత్సల్యము, వారు ఈ ఖైదీల పట్ల, ఖైదీలు అనుకొని ఉంటారు, ఎవర్రా బాబు వీళ్ళు, ఎన్నడూ ఎవరు కూడా మాకు చూపించినటువంటి ప్రేమ వీళ్ళు చూపించారు. మా స్వంత బంధువులు మమ్మల్ని విభేదించారు. ఆ ఖైదీలు అనుకొని ఉండొచ్చు. మా భార్యలు మమ్మల్ని ప్రక్కన పెట్టేశారు, మేము ఈ నేరం చేసామని. మా పిల్లలు మమ్మల్ని తులనాడేశారు, మేము ఈ నేరం చేసి జైలుకి వచ్చామని చెప్పేసి. కానీ వీరైతే మమ్మల్ని శత్రువుల్లాగా చూడలేదు, తెలియనటువంటి వారిలాగా వీరు మమ్మల్ని చూడలేదు. వీరు మమ్మల్ని ఆదరించారు, చక్కగా ఆహారాన్ని పెట్టారు. దే కంఫర్టెడ్ us with their great hospitality. వారి యొక్క పరిచర్య ద్వారా వీరు మమ్మల్ని ఆదరించారని చెప్పేసి అక్కడ చక్కటి అనుభవం ద్వారా ఆ ప్రాంతం అంతా కూడా రక్షించబడటానికి పౌలుకు ఆ ఉపద్రవము, ఆ శ్రమ, ఆ కష్టము వచ్చినట్లుగా ఆ సందర్భంలో మనం నేర్చుకోవచ్చు. తర్వాత వారు మరి ఒక రూట్ ద్వారా వారు ప్రయాణమై రోమాకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఆ తర్వాత సందర్భంలో మీరు సొంత గిళ్ళకు వెళ్ళి చదువుకోండి.
కనుక ఎన్నడూ కూడా దేవుని యొక్క కార్యాలలో మనం సనగకూడదు. దేవుడు దృష్టి మన మీద ఉన్నదనే విశ్వాసం, అచంచలమైనటువంటి ఆ అనుభవం మనం నేర్చుకున్నటువంటి వారంగా మనం ఉండాలి, ఎదగాలి. మానవ రీత్యా అలాగే ఆత్మీయంగా రెండు విధానాల్లో కూడా ఆ హ్యూమనిటేరియన్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, కరుణించేటువంటి విధానం, ఆదరించేటువంటి విధానం, ప్రేమించేటువంటి విధానం, దాన్ని నిలకడైనటువంటి విధానంగా ఆతిథ్యం ఇచ్చేటువంటి విధానం, అనేక సమయాల్లో అనేక సందర్భాల్లో ఎవరిని కూడా తూలనాడేటువంటి విధానం మనలో ఉండకుండా ఉండాలనేది దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఏదైనా ఒక కష్టం, ఏదైనా ఒక శ్రమ, ఏదైనా ఒక అనుభవం వచ్చింది అని అంటే మనము సువర్ణము వలె బయటికి రావాలని చెప్పేసి, భౌతికమైనటువంటి గోల్డ్ కాదు కానీ దేవుడు ప్రేమించేటువంటి గోల్డ్ లాగా మనం బయటికి రావాలనేది దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. కనుక అలాంటి విధానాన్ని మనం నేర్చుకుందాం. అలాంటి విధానంగా మనం పాటుపడటానికి దేవుడు మనకు సహాయం అనుగ్రహించి ముందుకు నడిపించినట్లుగా ఈ కొద్ది మాటలు మనందరి హృదయాల్లో నిండాళ్ళుగా దీవించునుగాక. సమయం ఎక్కువైంది, క్షమించండి. ముగింపు ప్రార్థన. పరలోకమందు ఉన్నటువంటి మా ప్రియ రక్షక మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగంలో ఉండేటువంటి సత్యాలను మేము గ్రహించి నేర్చుకొని, పరిశుద్ధాత్ముని యొక్క జ్ఞానమును నాయన మాకు మా ఆత్మీయమైనటువంటి విధానంగా మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి కూడా ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. అలనాడు పౌలు ఖైదీలతో ప్రయాణమై వెళ్తూ ఉంటుండగా భయంకరమైనటువంటి తుఫాను చేత మెలితి అనబడినటువంటి ద్వీపానికి వారు ఓడబద్దలైపోయి చేరుకున్నారు. కానీ ఆ ద్వీపవాసులు వారు చూపించినటువంటి ప్రేమ, అనురాగము, వాత్సల్యత, ఆప్యాయత, వారు చేసినటువంటి ఉపచారము, పరిచర్య, ఆతిథ్యము వారి జీవితాల్లో ఎన్నడూ కూడా మరవలేనటువంటి విధానంగా ఖైదీలకు గుర్తుండిపోయింది. అలాగే పౌలుకు కూడా గుర్తుండిపోయింది. నాయన, పౌలును ఆ ద్వీపానికి పంపించుటలో మీకు ఒక ప్రణాళిక ఉన్నది. ఆ ద్వీపవాసులు మారు మనసు పొంది, రక్షణ పొంది మీ యొక్క రాజ్యానికి వారసులు అవ్వాలనేదే మీ యొక్క ఉద్దేశం. అందును బట్టి కొన్ని సందర్భాల్లో దైవజనులైనటువంటి వారి మీదకి కొన్ని శ్రమలు, కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా అనిపించవచ్చు. కానీ వాటి ద్వారా కూడా మేలు దాగి ఉన్నదనేటువంటి నమ్మకము, విశ్వాసంగా మేము నేర్చుకోగలుగుటకు మా గట్టి జ్ఞానమును అనుగ్రహించండి. సువర్ణము వలె ప్రతిరోజు కూడా మీరు మా జీవితాలని పరీక్షించాలనేది మీ ఉద్దేశం. సువర్ణము వలె, వజ్రము వలె మేము మెరవాలనేది మీ యొక్క ఉద్దేశం. కనుక అలాంటి విశ్వాసపు అనుభవము మేము నిదానించి నేర్చుకొని నిలువరముగా మేము ఉండి దాని కొరకైనటువంటి విధానంగా విసుకక, ఇశ్రాయేలీయులు విసికి నశించిపోయారు, కానీ మేము ఇంకెంతకాలం అని కాకుండా ఇంకొంత సమయం ఉంటే బాగుండు, ఇంకా మిమ్మల్ని సేవిస్తే బాగుండు అనేటువంటి విధానానికి మేము మారగలుగుటకు, మారు మనసు పొందగలుగుటకు మా కట్టి జ్ఞానం అనుగ్రహించమని కూడా ప్రార్థన చేయుచుంటున్నాం. ఈ మధ్యాహ్న కాలపు సమయంలో చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని నిండారులుగా దీవించండి. ప్రతి కుటుంబాన్ని నిండారులుగా ఆశీర్వదించమని, బలపరచమని ప్రార్థన చేయుచుంటున్నాం. విశ్వాసపు జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా నాయన మీకు ప్రీతి పాత్రులుగా ఉండగలుగుటకు మీ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఉద్యోగాలలో, రాకపోకల్లో కావలసినటువంటి కాపుదలను, క్షేమాన్ని అనుగ్రహించండి. చదువుల్లో కావలసినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి. యవన బిడ్డలకు నాయన మీరు తోడుగా ఉండి కాపుదలను అనుగ్రహించండి. చంటి బిడ్డలకు కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. స్కూల్స్కి వెళ్ళేటువంటి బిడ్డలకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఈ వారమంతా కూడా ప్రకటన చేయబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నీ కూడా నాయన మీ నామానికి మహిమకరంగాను, మాకు దీవెనకరంగా ప్రతి కార్యక్రమం జరుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. అలాగే వాతావరణాలు కూడా మీరు అనుకూలపరచండి. వర్షాలు చక్కగా పడి అనేక ప్రాంతాలు సుభిక్షంగా పంటలు పండి చేతికి ధాన్యం అందగలుగుటకు, ప్రజలకు ధాన్యం అందగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించమని కూడా ప్రార్థన చేయుచుంటున్నాం. యూట్యూబ్ ద్వారా కూడా అనేక ప్రాంతాల నుండి వీక్షిస్తున్నటువంటి బిడ్డలను నిండారులుగా దీవించి వారు కూడా ఈ యొక్క దీవెనాశీస్సులకు పాత్రలు అవుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించి మీరే మహిమ పొందుమని ఈ కొద్ది మనవులు మా ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి
సర్వలోకంలో ఉండే పరిశుద్ధులందరితో పాటు మనకు నువ్వు సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకో.